దేవుని వాక్యం చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను, లోయలలో పుట్టు పద్మము వంటిదానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ మరొకసారి మీ అందరికీ వందనాలు. సొలొమోను భక్తుడు, దావీదు యొక్క కుమారుడు సొలొమోను దేవుని చిత్త ప్రకారమే ఇజ్రాయేలీల మీద రాజు అయ్యాడు. సొలొమోను ఇజ్రాయేలీల మీద రాజు అయిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. కలలో సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చాడు. కలలో వచ్చిన దేవుడు సొలొమోనుతో అన్నాడు, సొలొమోను నీకేమి కావాలో కోరుకోమన్నాడు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుని సంతోషపరుస్తావో అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు. అది కలలోనైనా దర్శనములోనైనా ఏ విధముగానైనాను దేవుడు నిన్ను కలుసుకుంటాడు. దేవుడు నీ యొద్దకు రావాలి అంటే నువ్వు దేవుని సంతోషపరచాలి. సొలొమోను రాజయ్యాడు కాబట్టి దేవునికి సంతోషం వచ్చింది. యేసు ప్రభువారు బాప్తీసం పొందాడు కాబట్టి దేవునికి సంతోషం వచ్చింది. బాప్తీసం పొందిన యేసయ్య ఒడ్డుకొస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావుర ఆకారముతో ఆయన భుజము మీద వాలి, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే కాదు, ఒక సొలొమోను భక్తుని గురించే కాదు, కానీ ఎవరైనా సరే దేవుని సంతోషపరిస్తే, వారిని బట్టి దేవుడు సంతోషిస్తే ఖచ్చితంగా ఆ మనిషి దగ్గరకు దేవుడు వస్తాడు. స్తోత్రం. నువ్వు ఆదివారం ఆరాధనకు వస్తే దేవునిని నువ్వు సంతోషపరిచిన వాడు అవుతావు. ఆరాధనకు క్రమముగా ముందుగానే నువ్వు వస్తే దేవుని సంతోషపరిచిన వాడు అవుతావు. దేవుని మందిర పరిచర్యలో నువ్వు పాల్గొంటే దేవుని సంతోషపరిచిన వాడు అవుతావు. ఒకరికైనా నువ్వు దేవుని మాటలు నువ్వు చెప్పగలిగితే దేవుని నువ్వు సంతోషపరిచిన వాడు అవుతావు. అంటే దేవునికి సంబంధించిన ఏ పని నువ్వు చేసినా దేవుడు నీ యందు సంతోషిస్తాడు. స్తోత్రం. నీ యందు ఎప్పుడైతే దేవుడు సంతోషిస్తాడో ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరకు వస్తాడు. వచ్చిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సమ్టైమ్స్ నీకు ఇవ్వాల్సిన ఆయన ఇచ్చేస్తాడు, కొన్నిసార్లు నీకేమి కావాలో అడగమంటాడు. సొలొమోను భక్తుడిని నీకేమి కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు సొలొమోను, అయా ఈ ప్రజలందరూ నీ ప్రజలు, ఈ రాజ్యము నీ రాజ్యము, ఈ ప్రజల మీద నన్ను రాజుగా నిలబెట్టావు, రాజయ్య యోగ్యత అర్హత నాకెంత మాత్రమును లేదు, కానీ ఇప్పుడు నన్ను రాజును చేసావు, అందుకు నీకు స్తోత్రం. కానీ ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానము చాలదు, నాకు జ్ఞానము చాలదు, కాబట్టి నాకు జ్ఞానము కావాలి. పరిపాలన చేయుట అంటే నీ బిడ్డలను నడిపించుటలో, నీ బిడ్డలను పరిపాలించుటలో, నీ బిడ్డలను కాయుటలో నాకు జ్ఞానము కావాలి. సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం అడిగితే దేవుడు సంతోషించాడు. సొలొమోనా, నువ్వెంత గొప్పవాడివయ్యా, డబ్బు అడగలేదు, పేరు ప్రతిష్టలు అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, జ్ఞానమును అడిగావు. ఎంత కోరిక కోరావు సొలొమోనా అని దేవునికి ముచ్చటేసింది. ఇజ్రాయేలీల మీద రాజైన సొలొమోను ఇజ్రాయేలీలందరినీ కూడా దేవుని చిత్త ప్రకారము పరిపాలించాలి. సేవకుడునైన నేను కానీ, ఒకవేళ సేవకుడు అయిన తర్వాత అవ్వబోయే నువ్వు కానీ, నీకు ఇచ్చిన ప్రజలందరినీ కూడా దేవుని చిత్త ప్రకారమే బోధించాలి, దేవుని చిత్త ప్రకారమే నడిపించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సొలొమోను ఇది గమనించుకున్నాడు. పేరు ముఖ్యం కాదు, ఐశ్వర్యం ముఖ్యం కాదు, ధన సంపదలు ముఖ్యం కాదు. నాకు ఇచ్చిన బాధ్యత, నాకు ఇచ్చినటువంటి భారం, ఇజ్రాయేల్ ప్రజలను నేను నడిపించాలి, ఇజ్రాయేల్ ప్రజలను దేవుని వైపు నడిపించాలి. నేను ఏ విషయమైనా ఒకవేళ తప్పు చేస్తే, నా అధికారం కోసమో, నా పేరు కోసమో, నా సుఖవంతమైన జీవితం కోసమో నేను వీళ్ళను మిస్లీడ్ చేస్తే దేవుని దగ్గర నాకు శిక్ష తప్పదు అని గమనించాడు సొలొమోను భక్తుడు.
వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావంటే నువ్వు దేవుని ఘనపరిచే బిడ్డగా ఉండాలా. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావంటే నీ కుటుంబ సభ్యులను కూడా దేవుని దగ్గరికి నడిపించే విధానంలోనికి నువ్వు రావాలా. సొలొమోను ఒకటే అనుకున్నాడు, నాకు రాజునయ్యాను, మా నాన్న క్రమంలో నేను వారసుని కాబట్టి నేను రాజునయ్యాను అని ఫీల్ అవ్వలేదు. ఈ ప్రజలందరూ దేవుని ప్రజలు, వీళ్ళను లీడ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా లీడ్ చేయాలి. ఈ రోజున చాలా సంఘాలు ఏర్పడుతున్నాయండి, చాలామంది పాస్టర్లు అయిపోతున్నారండి, కానీ మంద మీద దృష్టి లేదు, దేవుని మంద మీద దృష్టి లేదు. దేవుని మందను కాయాలి, దేవుని మందను మేపాలి, దేవుని మందను పోషించాలి అన్న దృష్టి లేదు. ఆ మంద మీద బతకాలి. దేవుని మంద అని పోల్చాడు సంఘమును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మందను కాయాలి అంటే, ఆ మందను మేపాలి అంటే, ఆ మందను పోషించాలి అంటే ఖచ్చితంగా దేవుని జ్ఞానం కావాలి. ఆ మందలో కలిసి నడవాలనుకున్నా కానీ జ్ఞానం కావాలి. ఇది గమనించాడు సొలొమోను. కాబట్టి సొలొమోనుని నిన్ను పక్క పక్కన పెట్టుకుని చూసుకో. ఈరోజు సొలొమోను తీసుకున్నంత మెలకువ కలిగిన ఆ నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావో లేదో ఆలోచన చేయి. అయ్యో నేను రాజునయ్యాను అని గర్వపడటం కాదు, నేను రాజును నాకు ఎదురులేదు అని విర్రవేగటం కాదు. ఆయన తీసుకున్న నిశ్చయత ఏంటంటే వీళ్ళు దేవుని ప్రజలు, ఈ ప్రజలకు నేను లీడర్నా, ఈ ప్రజలను నేను నడిపించగలుగుతానా, ఏ ఒక్క మిస్టేక్ జరిగినా దేవుడు నన్ను శిక్షిస్తాడన్న ఒక భయం సొలొమోనులో ఉంది. సంఘమును నడిపించే నేను అడుగడుగున ఆ భయంతో బ్రతకాలి. అలాంటి జాగ్రత్త నేను తీసుకోవాలి. సంఘములోకి వచ్చిన నీవు కూడా, అయ్యా ఒకప్పుడు నా స్థితి ఏంది ప్రభువా, రోడ్లు పట్టుకు తిరిగానయ్యా, లేదా మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళానయ్యా, లేదా వ్యభిచారంలో తిరిగానయ్యా, లేదా లోక సంబంధమైన వాళ్ళతో చతురులు ఆడుకుంటూ సరస్వక్తులు ఆడుకుంటూ బతికానయ్యా, సినిమాలతో గడిపానయ్యా, చేయాల్సినవన్నీ చెడ్డ పనులు చేస్తూ వచ్చానయ్యా, నాకేం అర్హత ఉందని నన్ను తీసుకొచ్చి నీ మందలో కలుపుకున్నావయ్యా, నాకేం అర్హత ఉందని నీ మందలో కలుపుకున్నావు, నీ పరిశుద్ధ సమూహంలో ఉండటానికి నేను యోగ్యుడనా యోగ్యురాలనా, కానీ ఇట్టి ప్రేమ నా మీద చూపినందుకు నీకు స్తోత్రం అనే ప్రార్థన నీ హృదయాంతరంగంలో నుంచి రావాలి ప్రియ దేవుని బిడ్డ. అనే విజ్ఞాపనలు ఎప్పుడు దేవునికి వినపడాలి. నిజముగా ఎవరి స్థితిని చూసినా ఆయన పరిశుద్ధ సమూహంలో చేరే యోగ్యత ఎవరికీ లేదు. మనము ఒకరి మీద ఒకరు నేరస్థాపన చేసుకుంటున్నాం, కానీ యాక్చువల్గా దేవుని మందలో చేరే ధన్యత నీకైనను నాకైనను ఎవ్వరికీ లేదు. అది కేవలం దేవుని ప్రేమ వలననే మనకు అనుగ్రహించబడింది, దేవుని దయ వలనే మనకు అనుగ్రహించబడింది. ఆయన ఉచితమైన కృప వలనే ఈ దీవెన మనము పొందుకున్నాం. ఆయన మందలో చేరిన మనకి కూడా ఒక ఆలోచన ఉండాలి. మందలో కలిసిన విశ్వాసులారా, మీరు మందలో కలిసిన వారు. ఆ మందలో మేకల్లాగా ఉండకూడదు, మీరు ఆ మందలో తోడేళ్ళలాగా ఉండకూడదు, ఆ మందలో నిజమైన గొర్రెల్లాగా ఉండాలా. ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును. ఏమా స్వరము? నువ్వు ఎక్కడైనా దారి తప్పిపోతావేమోనని ఆయన కేక వేస్తుంటాడు. నువ్వు ఎక్కడైనా ఆదమరిసి నిలబడిపోతావేమో, మంద ముందుకు సాగిపోతుంది, నువ్వు నిలబడిపోతావేమోనని ఆ కాపరి వీలలు వేస్తాడు. మీరు చూడండి, గొర్రెలను మేపే కాపరులు ముందుకు ఆయన ఉంటాడు, వెనకొక ఆయన ఉంటాడు. ఆయన ప్రతిసారి ట్రర్ అంటుంటాడు, లేదా ఏళ్ళేస్తుంటాడు, లేదా అంటుంటాడు. ఏంటిది? గొర్రెలకు సంజ్ఞ. మంద వెళ్ళిపోతుంది, నీకు ఇక్కడ మేత ఉందని ఆగిపోతుంది. ఒక గొర్రె మంద వెళ్ళిపోతుంటుంది, ఏదో వాహనం అడ్డొచ్చిందని ఆగిపోతుంది గొర్రె. మంద వెళ్ళిపోతుంది, ఎవరు అడ్డొస్తే ఎగిరి గంతేసి అట్టు దూకేస్తుంది గొర్రె. వెళ్ళిపోయిన గొర్రెలను వదిలిపెట్టాడు కాపరి. మీరు గమనిస్తారు కదా, గొర్రెలు వాహనాల శబ్దకు అదిరిపోయేట్టు వెళ్ళిపోయిన గొర్రెలు కనపడవు మనకి. ఒక గొర్రె ఆగిపోయి మేత మేస్తూ ఆగిపోదు. ఈ గొర్రెలన్నిటినీ ఆయన కాపరి ఏం చేస్తాడు? ఏదో ఒక సంజ్ఞ చేసి మందలో కలవండి. నేను ఒక సేవకుడిగా నేను ఉన్నానంటే పరిశుద్ధాత్మదేవుడు నీ బాధ్యత తీసుకుని నీకు సంజ్ఞ చేస్తున్నాడు, నీకు వినిపిస్తున్నాడు దేవుని స్వరం.
దేవుడు ప్రతి వారం నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. నువ్వు ఎక్కడ మందలో తప్పిపోతావో, నువ్వు ఎక్కడ మందలో చేరకుండా నిలిచిపోతావేమో, లేదా ఎవరైనా బెదిరిస్తే, సాతాను శోధనలు వస్తే, భయాలు కలిగితే, రోగాలు వస్తే, నాకు దేవుడు ఏ మేలు చేయడు, నాకు ఏ సహాయం చేయడని నిరాశ చెంది మందలో కలవకుండా వెడమైపోతావేమో. కనుక దేవుడు నిన్ను బలపరచడానికి వాక్యం, కనుక దేవుడు నీతో మాట్లాడుతుంది. ఎందుకంటే నిన్ను ధైర్యపరచాలి, నిన్ను మళ్ళీ ఎప్పటికప్పుడు మందలో చేర్చాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఆదివారం మందిరం, ఎందుకంటే నువ్వు ఆదమరిసి మందలో నుండి వెళ్ళిపోతున్నావేమో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, పశువులను కాస్తారు కదా, గేదెలను. ఈ వేసవి కాలంలో గేదెలు పోయిన తిరిగే వాళ్ళు ఎంతమంది చూడండి. వాళ్ళందరూ పొలంలో తోలి ఆ పశువులు మిగిలిన గేదెలలో తోలి వచ్చేస్తారు. వీళ్ళు ఆదమరిసి కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఎంతసేపు గేదెలు దారి తప్పిపోవటం చూడండి. ఒకసారి గేదెలు దారి తప్పినాయి అంటే అవి ఎక్కడ ఉంటాయో తెలియదు ఇక. కాబట్టి మందలో చేరిన నువ్వు నడుస్తున్నట్టే ఉంటావు, దారి తప్పిపోతావు. నడుస్తున్నట్టే ఉంటావు, దారి తప్పిపోతావు. దారి తప్పిపోవడానికి కారణం ఏంటంటే అనేక కారణాలు ఉంటాయి. నీకు నిరాశ రావచ్చు. నాకేమి ఉపయోగం అండి, ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకేం మేలు చేస్తున్నాడు, నాకేం మేలు అవుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేసినా నాకేం దీవెన వచ్చింది, నాకేం ఉద్యోగం వచ్చింది. ఇంతలోనే ఇంకొకటి వచ్చి ఆడ ఉద్యోగాలు రావు, ఏమి రావురా, ఏమి మేలు లేవురా, ఆడ స్వస్థతలు లేవురా అని ఎవడో ఒకడు ఊదుతాడు. ఇక ఆ మాటతో నీలో విశ్వాసం కాస్త ఏమైందంటే నిరాశ చెందింది. నీకు ఏ మేలు కలగకపోవటం చూసినప్పుడు నువ్వు నిరాశ చెందుతావు. నువ్వు నిరాశ చెందినప్పుడు నువ్వు విశ్వాసంలో సన్నగిలుతుంటే అపవాది ఎవడిలో ఒకళ్ళు దూరి ఇంకొంచెం విషం చిమ్మిద్ది. ఇప్పుడు నిరాశ చెందిన నువ్వేం చేస్తావంటే, ఏం వెళ్తాం లేరా ప్రార్థనకే, ఏం చేస్తాం లేరా ప్రార్థన, ఎంత ప్రార్థన చేస్తే ఏం సుఖం, ఏ మేలైసి వచ్చింది, గొంతు అరిచేట్టు గొంతు చించుకునల్లా ప్రార్థన చేస్తున్నాం, ఏం లాభం లేదు. ఇప్పుడు దేవుడు నీ మీద దృష్టి పెట్టి, అయ్యో నా బిడ్డ ఆగిపోయేట్టున్నాడే, నా గొర్రె మందలో నుండి పక్కకి వెళ్ళేట్టున్నాడే, కాబట్టి మళ్ళీ నేను గొర్రెను ప్రోగు చేయాలి. అందుకు వేలేస్తాడు, లేదా అంటాడు, లేదా ఏదో ఒక సంజ్ఞ చేస్తాడు. పద పద పద, నడిచి 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 నా కాళ్ళు అరిగిపోతున్నాయి, మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఎందాక నడవాలి, నాకు ఆనందం ఏది? నీకు ఆనందం ఇప్పుడు కాదు, నేను ఇచ్చేటప్పుడు ఇస్తాను, నువ్వు నడువు మందలో కలిసి. నేను 2 విషయాలు మీకు చెప్తున్నా. సొలొమోను రాజు అయ్యాడంటే రాజుకున్న ఆలోచన విధానం ఏంటంటే, ఇది నా అధికారం కాదు, ఇది నా పెత్తనం కాదు, దేవుని బిడ్డలను నడిపించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ బిడ్డలను సరైన త్రోవలో నడిపించాలంటే దేవుని జ్ఞానం నాకు కావాలని సొలొమోను ఆలోచన చేశాడు. సొలొమోను ఆలోచన చేసినట్టే సేవకునైన నేను కూడా అదే ఆలోచనలో ఉండాలి. అందుకే మీకు తెలియదు కొన్ని విషయాలు. నేను ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని గద్దించిన, మరి ఒక పొరపాటు జరిగినప్పుడు సేవకుడిగా నేను గద్దించాలి. ఒక పొరపాటు నేను చూసినప్పుడు నేను గద్దించాలి, నేను అదలాయించాలి, నేను ఒక వార్నింగ్ ఇవ్వాలి. కానీ నేను సంఘంలో నుంచి పంపేయడం కాదు నా ఉద్దేశం, నేను ద్వేషించడం కాదు ఉద్దేశం. నువ్వు చేసే దోషము సరి చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకు ఇసుగుదల వచ్చి సంఘం నుంచి వెళ్ళిపోకూడదు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. సేవకునైన నేను దేవుని జ్ఞానం పొందాలి, విశ్వాసమైన నువ్వు కూడా దేవుని జ్ఞానమును మందలో కలిసి నడవటం నేర్చుకోవాలి. అందుకు ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరమును, నిజముగా నా గొర్రెలు అయితే నా స్వరం ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు మేపే మంద మనం, ఆయన గొర్రెము మనం. స్తోత్రం. నేనైనా నువ్వైనా ఆయన గొర్రెలం. నేను ఎప్పుడు మీకు చెప్తా, తాత్కాలికంగా నన్ను సేవకుడిగా నిలబెట్టాడు అంతే, మీకంటే నేనేం గొప్పోని కాదు. ఈ మంద అయిన మనము ఆయన స్వరమును వినాలి. ఆయన స్వరమును వినటానికి మనం రావాలి. ఆయన స్వరమును విని ఆయన జ్ఞానమును సంపాదించుకుని ఆయన చెప్పే పలుకలలో, ఆయన సూచించే ఆ సలహాలలో మనం నడవాలి. ఆయన ఇచ్చే సజెషన్లను పట్టుకొని మనం నడవగలగాలి. స్తోత్రం. ఇది సొలొమోనును గూర్చి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం. జ్ఞానమును పొందుకున్న సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుని చేత జ్ఞానమును పొందిన సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవునికి అనుగుణంగా సొలొమోను ఉన్నాడు కనుక నలుదిక్కల నెమ్మదిని దేవుడు దయచేశాడు. స్తోత్రం. ఇంత జ్ఞానమును పొందుకున్న సొలొమోను, దేవుని దగ్గర జ్ఞానము పొందుకున్న సొలొమోను చక్కగా పరిపాలన చేస్తుండే. ఒక పక్క
రెండవ పక్క అనేక పుస్తకాలను రాశాడు. దేవుని మీద పుస్తకాలు రాశాడు. నువ్వు దేవుని గురించి ఏమాత్రమో అవగాహన కలిగి ఉన్నావు? నువ్వు దేవుని గురించి నీకేమాత్రం తెలుసు? ఒకరోజు నువ్వు పెన్ను పేపర్ తీసుకుని రాయి, యేసుక్రీస్తు అని టైటిల్ పెట్టి, నీకు యేసుక్రీస్తు ఎంత అర్థమయ్యాడు, నీకు పాపం అంటే ఏంటో ఏమర్థమైందో, నీకు రక్షణ అంటే ఏంటో ఏమర్థమైందో, నీకు పశ్చాత్తాపం అంటే ఏమర్థమైందో. దేవునికి సంబంధించిన విషయాలు మీరు వింటున్నారు, మీరు చదువుతున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆలోచన చేయండి. ఒక పెన్ను పేపర్ తీసుకుని యేసుక్రీస్తు అని టైటిల్ పెట్టి రాయండి, మీకు దేవుని గురించి ఏం పాయింట్లు అర్థమైనాయో. 1వ నెంబర్ వేసి ఏమర్థమైందో, 2వ నెంబర్ వేసి ఏమర్థమైందో, ఇట్లా రాయండి. ఒక పుస్తకం రాయటం అంటే మామూలు విషయమా దేవుని మీద? దేవుని నువ్వు ఎంత స్టడీ చేయాలి? దేవుడు నీకు ఎంత అర్థం కావాలి? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏమర్థమై చెప్పండి? నీకు ఆసక్తి లేకపోతే ఏమైనా అర్థమైద్దా? చెప్పే మాటలు ఏమైనా అర్థమైద్దా? ఇప్పుడు సీరియల్ అంటే నీకు ఇష్టం బాగా. సీరియల్ చూసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూస్తావు? ఒక్కొక్కరికి మూవీస్ ఇష్టం, సినిమాలు చూసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూస్తావు? ఒక్కొక్కరికి ఇతరుల గురించి చెప్పుకోవటం బాగా ఇష్టం, ఆ చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా వింటాం? పక్కనోడు నన్ను అరుతుంటే అని గదువుతాం లేదా? రే అరమాకరా. పక్కింటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కొంతమందికి ఎంత ఇంట్రెస్ట్. కాబట్టి గోడసాడు నుండి నొక్కి అంటారు కదా, అక్కడ డిస్టర్బెన్స్ అయితే ఇబ్బంది పడదు, ఊరుకుంటావా? ఫోన్లో నువ్వు మాట్లాడేటప్పుడు వాయిస్ సరిగా లేకపోతే నీ మనసు నెమ్మది ఉంటుందా? వాళ్ళతో చెబుతావు సిగ్నల్ సరిగా లేదనుకుంటా, వాయిస్ క్లియరెన్స్, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, నానా తిప్పలు పడతావు. ఇంట్లో నుండి బయటికి వెళ్తావు, లేదా డాబా మీదకి ఎక్కుతావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఏడ క్లియర్గా ఉంటే ఇటు తిరిగి చెప్పండి ఇప్పుడు బాగా వినపడుతుంది. అంటే ఒకళ్ళు చెప్పే మాట వినటానికి నీకు అంత ఆసక్తి ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు దేవుని గురించి నీకెంత ఇంట్రెస్ట్ ఉంది? నువ్వు దేవుని గురించి ఏమి నేర్చుకుంటున్నావు? నీకు దేవుని గురించి ఏమర్థమైంది? నువ్వు ఆలోచన చేసుకుని రేపు సోమవారం నుంచి ఆదివారం దాకా నీ మట్టుకు నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుని గురించి ఆలోచన చేయి. నీకు కొన్ని పాయింట్లు వస్తాయేమో ఆలోచన చేయి. మరి సొలొమోను దేవుని గురించి రాయాలంటే ఇప్పుడు మనం రాసిన దాన్ని చెప్పుకుంటున్నాం, రాసిన దాన్ని చదువుతున్నాం. చెబుతున్నా అర్థం కావట్లా, చదువుతున్నా మన బుర్రకెక్కట్లా. మరి ఏమీ లేదు అక్కడ, రాసినవి కాదు అయ్యి. అంతకుముందు రాసినవి ఏమీ లేదు. ఈయన శ్రద్ధగా దేవుని స్వరం వింటూ రాస్తున్నాడు. గట్టిగా చప్పట్లు మైపరచండి. కథలు కాదు సొలొమోను రాసింది. బైబిల్లో కథలు లేవు. నాకేదో ఒక ఆలోచన వచ్చింది దాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయాను కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది వినాలి, దాన్ని పేపర్ మీద రాయాలి. ఈ పుస్తకాలన్నీ రాయబడింది అట్లాగే, 66 పుస్తకాలు రాయబడింది అట్లాగే. 40 మంది ప్రవక్తలు రాశారు. 1400 సంవత్సరాల పాటు పట్టింది బైబిల్ రాయటానికి. ఒకటి ఆలోచన కాదు ఇది. మోషే వేరు, యెహోషువ వేరు, సమూయేలు వేరు, ఏమండి దావీదు వేరు, సొలొమోను వేరు, ఆసాపు వేరు. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను నమ్ముకున్నా, నాకు దేవుడి గురించి కొంత అర్థమైంది. ఇప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పాడు, నన్ను రాయమన్నాడు అనుకుంటే నేను రాస్తా. అట్లాగే మోషేను దేవుడు దర్శించి మోషేతో మాట్లాడి మోషేకు చెప్పాడు, నువ్వు ఈ పుస్తకాలు రాయాలని. ఆయనకి ఒక 5 పుస్తకాలు రాయాలయ్యా నువ్వు. దేవుడు ప్రేరేపించబట్టి రాయటానికి పూనుకున్నాడు మోషే. ఎలా రాయాలి, ఎలా ప్రారంభించాలి? పుస్తకం రాయటం అంటే అంత నడిపింపు రాదు. రాసి 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 పేపర్లు కొట్టేసి చింపేసి నానా ఇబ్బందులు పడాలి. ఒక లైన్ రాదు, అర్థమవుతుందా? స్తోత్రం. మనకి తెలిసిన స్టోరీ రాయలేం పుస్తకం మీద. అట్లాంటిది దేవుడి స్వరం వినపడాలి, ఆయన చెప్పింది చెప్పినట్టు రాయాలి. సత్యహరిశ్చంద్ర అని ఒక నాటకం ఉంది కదా, ఆ నాటకము కాటి సీన్ రాయాలి. అంటే లాస్ట్ సీన్ గుర్రం జాషువా. ఆయన ఎంతసేపటికి రావట్లేదంట అది పద్యాలు. ఆయన ఒక బడిపంతులు. ఒకానొక రోజు ఆ పక్కన ఉత్తరాన శ్మశానం ఉంటే శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆ ప్రహరీ ఉంటే ప్రహరీ మీద కూర్చున్నాడంట. ప్రహరీ మీద కూర్చుంటే బీడీ కాల్చుకోవడానికి బీడీలు కూడా లేవు. అక్కడ ఎవడో కాల్చి పడేసిన బీడీ ముక్కుంటే
ఆ బీడి ముక్కను తీసుకుని కాల్చుకుందామంటే నుప్పు కావాలిగా. ఆ నుప్పు కోసం శ్మశానం లోపలికి వెళ్ళాడంట. ఒక కాటి కాపరి శవాన్ని కాలుస్తున్నాడు. ఆ శవము బరువు లేకపోతే నిట్ట నిలువుగా లేచిందంట కాలత. ఆ నుప్పురావు తీసుకుని బీడి వెలిగించుకుని, మరి అంత ధైర్యమో చూడు, కాలే శవం దగ్గరికి వెళ్తే ఆ శవం నిట్ట నిలువుగా నిలుస్తుంది. ఆ నిప్పురావు తీసుకుని బీడి వెలిగించుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ప్రహర మీద కూర్చుంటే ఆ సీన్ చూసినాక కాటి సీన్ వచ్చిందంట పద్యాలైన. కవి ఏదన్నా రాయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు పుట్టుకొస్తే ఆయనకి పదజాలం. మరి సొలొమోను కవి కాదు, ఆ సిచ్యువేషన్ చూసి రాసినోడు కాదు. సొలొమోనే కానీ మోషేనే కానీ పరిశుద్ధ గ్రంథం రాసిన వాడు ఆ సిచ్యువేషన్ చూసి రాసినోడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షత వస్తుంది. స్తోత్రం. యోహానుని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ప్రకటనా గ్రంథంలో పద్మాస్ దీపంలో యోహాను ఉంటే ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి దేవుడు చెప్పింది చెప్పినట్టు రాయాలి. బైబిల్ ఎలా రాయబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు మోషే మీదకి వచ్చి రాయమన్న ప్రతి మాట మోషే రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను మీదకి వచ్చి రాయమన్న ప్రతి మాట సొలొమోను రాశాడు. అంటే ఎంత నిగ్రహ శక్తి కావాలి! దేవుని స్వరం వినాలంటే ఎంతసేపు వినాలి? దేవుని సన్నిధిలో మనం ఎంతసేపు కూర్చోవాలి? మనం ఒక టైం పెట్టుకుంటాం, ఆ టైం ప్రకారం అయిపోవాలనుకుంటాం. కాదు, ఆయన ఏమి మాట్లాడతాడో వినాలి. స్తోత్రం. ఆయన ఏమి చెబుతాడో వినాలి. మనల్ని మార్చుకోమంటున్నాడా? మార్చుకోవటానికి సిద్ధపడాలి. మనల్ని ఇంకా చేయమంటున్నాడా? చేయటానికి సిద్ధపడాలి. మనల్ని ఇంకా ఆరాధన చేయమన్నాడా? చేయటానికి సిద్ధపడాలి. ఆయన ఏది చెబితే అది చేయటానికి మనము ఎవరు రెడీగా ఉండాలి. స్తోత్రం. ఎవరు రెడీగా ఉండాలి? ఇప్పుడు సొలొమోనుకు ప్రత్యక్షమైన దేవుడు ఆయన మదిలో పెట్టాడు, నువ్వు ఇన్ని పుస్తకాలు రాయాలని. ఆ పుస్తకాలలో 1005 కీర్తనలు రాశాడు. కీర్తనల గ్రంథంలో ఆయన కీర్తనలు ఉంటాయి. 3000 సామెతలు చెప్పాడు. ఆ సామెతలు మానవ జాతికి ఉపయోగపడాయి. మనము అక్బర్ బీర్బల్ కథలు చదువుకుంటాం. చదివారు మీరు ఎప్పుడైనా? అక్బర్ బీర్బల్. అక్బర్ ఎవరు? మొఘల్ చక్రవర్తి. అక్బర్ బీర్బల్ ఇద్దరు తల్లులు వచ్చి బిడ్డ కోసం, నా బిడ్డ అంటే నా బిడ్డ అని పోరాటం చేస్తున్నారు, తగాదాడుతున్నారు. రాజు దగ్గర న్యాయం తీర్చమన్నారు. ఆయన కత్తి తీసుకురండి, బిడ్డను నరుకుతానంటాడు అక్బర్ బీర్బల్లో. అక్బర్ది కాదు, అది సొలొమోను మహానుభావుడిది. కాబట్టి సొలొమోనుకు అంత జ్ఞానం ఇస్తే 1005 కీర్తనలు రాశాడు, 3000 సామెతలు చెప్పాడు. ప్రసంగి గ్రంథం. ప్రసంగి అంటే ఏం చెప్పండి? ఒక సందేశం. యావత్ మానవాళికి ఒక సందేశం, ఒక ఉపదేశం. ఓ డబ్బును ఎత్తుక్కుంటూ పోతున్నారా ప్రజలారా, అది వ్యర్థము అని చెప్పాడు సొలొమోను. కామ కోరికలను వెతుక్కుంటూ పోతున్నారా మనుషులారా, అది వ్యర్థం అని చెప్పాడు సొలొమోను. అధికారాన్ని వెతుక్కుంటూ పోతున్నారా మనుషులారా, అది వ్యర్థం అని చెప్పాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థం. ఎక్కడ సూర్యుని క్రింద నరుడు చేయు ప్రతి పనియు వ్యర్థం. ఏం చేయాలంట? దేవుని ఎతకాలంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సర్వమానవాళికి సొలొమోను ఇచ్చిన సందేశం ఏంటంటే, మీరు పరిగెడుతున్నారు, జ్ఞానం పరిగెడుతుంది, అభివృద్ధి పరిగెడుతుంది, అన్నీ పరిగెడుతున్నాయి అనుకున్నారు. మీరు చేసే అన్నీ వ్యర్థమేరా బాబు. మీరు చేయాల్సింది ఒకటి, నిజ దేవుణ్ణి వెతకాలని ఒక సందేశం ఇచ్చాడు. అది ప్రసంగి గ్రంథం. వీటన్నిటిని రాసి ఇంకొక గీతం, ఇంకొక కావ్యం రాస్తున్నాడు. అదే పరమగీతం. చాలా పర్యాలు మీకు చెప్పాను. ఏమి కావ్యం ఇది? ప్రేమ కావ్యం. ప్రేమ గురించి చెప్పేది. సొలొమోనుకి షూలమితికి మధ్య జరిగిన సంఘటనలు, సొలొమోనుకి షూలమితికి మధ్య జరిగిన సంభాషణలు, అది పరమగీతం. పరమగీతం అనగానే మీకేం అర్థం కావాలి? ప్రేమ కావ్యము. పరమగీతం అనగానే ఏం అర్థం కావాలి చెప్పండి? ప్రేమ కావ్యము. పద్య భాగం. అది తెలుగు టెక్స్ట్లో గద్య భాగము, పద్య భాగం ఉంటుంది. బైబిల్లో కూడా పద్య భాగం ఉంది. పాత నిబంధనలో పద్య భాగము 5 పుస్తకాలు ఉన్నాయి. యోబు మొదలుకొని పరమగీతము వరకు ఉన్నవన్నీ పద్యభాగం.
ప్రేమ కావ్యము సొలొమోను రాస్తున్నాడు. సొలొమోను అనుకున్నాడు, దేవుడు అయ్యా నువ్వు ఒక గీతం రాయాలని సొలొమోను దేవుడు ప్రత్యక్షమై చెబితే సొలొమోనుకి ప్రేరేపణ ఏమొచ్చిందంటే, నాకు నా ప్రియురాలైన షూలమ్మితికి మధ్య జరిగిన సంభాషణ రాయాలని కూర్చున్నాడు సొలొమోను. కానీ సొలొమోను రాస్తుండగా దేవుడు అతనికి ప్రేరేపించింది, నీకు షూలమ్మితికి జరిగిన సంఘటన అన్నట్టు కనపడుతున్నా దాని ఆంతర్యం చూస్తే నాకు సంఘమునకు మధ్య జరిగిన సంఘటన. ప్రభు అంటున్నాడు, నాకు సంఘమునకు మధ్య సంభాషణ. ప్రతి ఆదివారం నేను నీతో మాట్లాడే సంభాషణ, ప్రతి ఆదివారం నువ్వు నా పట్ల నడుచుకునే విధానము, వారము మొదలుకొని వారాంతము వరకు నువ్వు ఎక్కడ ఉన్నా, పొలంలో ఉన్నా, నువ్వు పనిలో ఉన్నా, నువ్వు వ్యాపారంలో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, నీ ఇంట ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నీతో నేను సంభాషిస్తున్నాను చూడు. నేను సంభాషిస్తున్నప్పుడు నీ రియాక్షన్ చూడు. వాటిని రాయాలి. అది చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే చదువుతారో వారికి ఏమర్థం కావాలంటే, నాకును నా క్రీస్తుకు మధ్య సంభాషణ ఇది. ఈ రోజున పరమగీతము చదువుతున్న మనకేమర్థం కావాలంటే, నాకును నా ప్రభువుకి మధ్య జరిగే సంభాషణ ఇది. వింటున్న నీకేమర్థం కావాలంటే, నీకును నీ ప్రభువుకి మధ్య జరిగే సంఘటన, సంభాషణ అది. అలా ఆత్మతో మమేకమైనట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు పరమగీతం అనే పుస్తకాన్ని రచించాడు సొలొమోను భక్తుని చేత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరమగీతంలో అనేక విషయాలుంటే వాటన్నిటిని ప్రభు చిత్తమైతే ఒక్కొక్క టాపిక్ వైడ్గా ధ్యానం చేద్దాం, ఒక్కొక్క టాపిక్ వైడ్గా ధ్యానం చేద్దాం. కానీ ఈరోజు మన ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, 2 విషయాలు ఉన్నాయి. షూలమ్మితి తన గురించి తాను చెప్పుకుంటుంది, సొలొమోను షూలమ్మితి గురించి మాట్లాడుతున్నాడు. షూలమ్మితి అంటే సంఘము, సొలొమోను అంటే యేసుక్రీస్తు. షూలమ్మితి అంటే నువ్వు, రాజు అంటే క్రీస్తు. ఇలా నువ్వు టాలీ చేసుకుని వాక్యం వినాలా. సంఘమా వినండి, సంఘమా మేల్కొనండి. ప్రభువుకు నీకు మధ్య జరిగిన సంభాషణలన్నీ దేవుని గ్రంథములో రాయబడుతున్నాయి. ప్రభువు నిన్ను ఆదరిస్తే రాస్తున్నాడు, ప్రభువు నిన్ను హెచ్చరిస్తే రాస్తున్నాడు, ప్రభువు నీకు ఏదైనా సలహా చెబితే రాస్తున్నాడు, ఆయన చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఎలాగుందో కూడా రాస్తున్నాడు. అది తెలిపేదే పరమగీతం. షూలమ్మితి పోయిన వారం చెప్పే నల్లటి పిల్ల, అందమైన పిల్ల కాదు. షూలమ్మితి చదువుకున్న పిల్ల కాదు. షూలమ్మితి ధనవంతురాలు కాదు. ఒక తోటకు కాపలా ఉండే ఒక చిన్న కుటుంబం. ఆయా తోటల కాడ కాపలాదారులు ఉంటారు చూడండి, బతుకు తెరువు కోసం వెళ్ళినోళ్ళు. అలాంటి కుటుంబం షూలమ్మితిది. ఆ కుటుంబము సొలొమోనుకు కలిగిన ద్రాక్ష తోటకు కాపలా కాస్తున్నారు. కాబట్టి షూలమ్మితి యొక్క పని ఏం చెప్పండి? ద్రాక్ష తోటకు కాపలా. ఎవరిదా ద్రాక్ష తోట? రాజుగారిది, సొలొమోను గారిది. స్తోత్రం. నువ్వేం పని చేస్తావు సమాజంలో? నువ్వు బతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేయాలి కదా, చేస్తావా లేదా? కొంతమంది హోటల్ పెట్టుకుంటారు, కొంతమంది హోటల్లో పని చేస్తారు, కొంతమంది పెయింట్ పని చేస్తారు, కొంతమంది కరెంటు పని చేస్తారు, కొంతమంది చిన్నపాటి ఉద్యోగాలు చూసుకుంటారు, కొంతమంది పొలాలు పని చేసుకుంటారు. మీరు బైబిల్ చదివితే ఏమర్థమవుతుంది? నువ్వు ఇప్పుడు పని చేసుకుని ఎలాగ బతుకుతున్నావో బైబిల్లో ఉన్న వ్యక్తులు కూడా పనులు చేసుకుని బతికిన వాళ్ళే. అలా ఖాళీగా ఉండేవాళ్ళు కాదు, పనులు చేసుకుని బతుకుతూ ఆనాడున్న సమాజంలో మేము దేవుని బిడ్డలమని వాళ్ళకు ముద్ర వేశారు. స్తోత్రం. వాళ్ళు మాట్లాడే మాటలైనా, చేసే పనులైనా, ఇతరులతో సంభాషించే సంభాషణలైనా, ఏదైనా కానీ మేము దేవుని బిడ్డలము అనే గుర్తు మాత్రం పోగొట్టుకోలేదు. వాళ్ళ బౌండరీ దాటి వెళ్ళలేదు. మనమేముంది, ఎక్కడ కలిస్తే అక్కడ, ఎవరితో కలిస్తే వాళ్ళతో మాటలు వచ్చేస్తాయి. సినిమా పాటలు పాడే ఎవరి దగ్గర వెళ్ళి మనం సినిమా పాటలు పాడతాం, మనం కాళ్ళు ఎగరేస్తాం, మనం చిటుకులు వేస్తాం, జెండా పండక్కి మనం కూడా పరిగెడతాం ఆ తప్పెట్లతో, ఆ డీజే సౌండ్స్తో. మళ్ళీ మనము క్రైస్తవులము, మనము క్రిస్టియన్స్, మనము ప్రార్థనాపరులము. పాస్టర్ గారు జెండా దగ్గర కూర్చుంటారు, పూజారులే కానుకలు ఇస్తే తీసుకుని వాళ్ళను దేవుడు దీవించును గాక, దేవుని కృప వాళ్ళకు తోడయుండును గాక. నేను విమర్శ కాదు ఇది. సంఘములోనేమో పరిశుద్ధుడుగాను, సంఘము వెలుపట ఆలకలాగా. ఇలాంటి భావజాలం నీకుంటే నీకు క్రీస్తు అర్థం కాడు.
ఆనాడున్న వాళ్ళు జీవనోపాధి నిమిత్తమై నీలాగా నాలాగా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతూనే వాళ్ళకు కలిగిన దానితో సంతృప్తి చెందుతూనే క్రీస్తు బిడ్డలము లేదా దేవుని బిడ్డలము అనే గుర్తు పెట్టుకున్నారు. అది దాటి ఆ బోర్డర్ దాటి బయట రాలేదు వాళ్ళు. ఆలోచన చేయి, ఒకసారి నువ్వు పరిశీలన చేయి. నువ్వు పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఆయా వ్యక్తులను కలుస్తావు, రకరకాలైనటువంటి వ్యక్తులతో నువ్వు కలుస్తావు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ క్యారెక్టర్ ఎలాగుంటుంది? నేను దేవుని బిడ్డను, నేను ఒకరితో చతురులాడకూడదు, అలాగే ఒకరు నాతో చతురులాడకూడదు అనే ఖచ్చితత్వం నీకుందా? చతురులాడేవాడితో కలిసి నువ్వు కూడా చతురులాడుతుంటవి, సరసోక్తులు ఆడేవాళ్ళతో నువ్వు సరసోక్తులు ఆడుతుంటవి. నువ్వు ఏమి కలిగి ఉన్నావో ఈరోజు నువ్వు ఆలోచన చేయాలా. అవన్నీ బంద్ అయిపోవాలా. స్తోత్రం. అవన్నీ నీ యాటిట్యూడ్ మారిపోవాలా. నేను ప్రభువు బిడ్డను, అంతే. నేను ఒకరికి చనువియను, ఒకరి దగ్గర నేను చనువు తీసుకోను. నేను ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటా. నేను మాట్లాడే ప్రతి మాట పొలైట్గా ఉండాలి. హల్లెలూయా. నేను మాట్లాడే ప్రతి మాట క్రీస్తుకు మహిమకరంగా ఉండాలా. వివాదాలకు వెళ్ళను, నేను తగాదాలకు వెళ్ళను, నేను సమాధానం కలిగి ఉంటాను. ఎవరితోనైనా సమాధాన పడతాను. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అన్నాడు యేసయ్య. నువ్వు దేవుని కుమారులు అనాలంటే సమాధానపరచాలి. నువ్వే తగాదాలకు వెళ్తే, నువ్వే గొడవలకు వెళ్తే, బయటోడు అంటాడు నా జోలికి, నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవడన్నా వస్తే నేను ఊరుకోను. కానీ నువ్వు ప్రార్థనకు వచ్చినాక నువ్వు కూడా అదే కాన్సెప్ట్ ఉండకూడదు. నువ్వు ప్రార్థనకు వచ్చినాక అదే కాన్సెప్ట్ ఉండకూడదు. సాధ్యమైనంత వరకు గొడవకి దూరంగా వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి షూలమితి చేసే పని ఏంటంటే తోటలో కాపలా కాసుకుంటూ బతికే కుటుంబం అది. ఆ కాపలా కాసుకునే కుటుంబము రాజుగారి తోటకు కాపలా కాస్తున్నారు. ద్రాక్ష తోటలకు కాపలా. ద్రాక్ష తోట అంటే ఎంత ఉంటుంది రాజుగారి కంటే? 1000 ఎకరాలు ఉండొచ్చు, చెప్పలేం కదా. మనకు 40 సెంటు ఉంటేనే ఆగం, 10 సెంటు ఉంటే ఆగం. ఓకే, మన రేంజ్ని బట్టేది. మరి అధికారులకు 2000 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నవాళ్ళు లేరా? కాబట్టి రాజుగారి తోట అంటే చాలా పెద్ద తోట. ఆ తోటకు కాపలా కాసేవాళ్ళు చాలామంది ఉంటే ఆళ్ళలో ఒక కుటుంబము షూలమితి కుటుంబం. తోటను చూడటానికి రాజుగారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. తోటను చూడటానికి వచ్చిన రాజు వీళ్ళ యొక్క ప్రవర్తనను చూస్తాడా లేదా? కాపలా పెట్టుకున్నాడు అనుకోండి, వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తాడా లేదా రాజు? యజమానుడు చూడడా? యజమానుడితో వాళ్ళు నడుచుకునే విధానము, తోటను వాళ్ళు కాసే విధానము, ఇతరులు ఎవరైనా తోటకాడకు వస్తే వాళ్ళతో మాట్లాడే బిహేవియరు, ఇదంతా గమనిస్తాడా లేదా? గమనించినప్పుడు ఈమె యొక్క మాట తీరు, ఈమె యొక్క ప్రవర్తన, ఈమె ఇతరులకు చూపించే ప్రేమ రాజుగారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రాజు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే. చప్పట్లు కూడా మైపరచండి. ఆ రాజు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే. షూలమితి ఎవరో కాదు, నువ్వే. షూలమితి ఎవరో కాదు, నేనే. ఆయన మనలను గమనిస్తున్నాడు. ఆయన తోట ఇది, ఏదేను తోట ఆయనదు, ఈ షారోను పొలము ఆయనది. ఈ పొలములో ఉన్న నువ్వు నేను ఏదో ఒక పని చేసి బతికే వాళ్ళమే. పని చేసుకుని బతుకుతూ ఆయనను శరణు వేడుకునే జాబితాలో ఉన్నాం. చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారండి, చాలామంది ధనవంతులు ఉన్నారండి, చాలా పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు ఉన్నారండి. కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రారండి. వాళ్ళు దేవుని ఆశ్రయం కోరలేదు. నీకుంది కొద్దిగా సమాజంలో, కానీ నువ్వు దేవుని ఆశ్రయం కోరావు. నువ్వు దేవుని తోటలో ఉన్నావు. నువ్వు దేవుని తోటలో ఉన్న నిన్ను దేవుడు రాజైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ యాటిట్యూడ్ను చూస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ మాట తీరు చూస్తున్నాడు, నీ ప్రేమను చూస్తున్నాడు, నీ స్వచ్ఛమైన హృదయమును చూస్తున్నాడు, నీ హావభావాలను చూస్తున్నాడు. ప్రతి దానిని ఆయన చూస్తున్నప్పుడు సొలొమోను యొక్క ప్రేమ షూలమితి మీద పొంగింది. ఆమె యొక్క బిహేవియర్ను చూశాడు. ఆమె ముఖమును చూడలేదు ఆయన, ఆమె కలర్ను చూడలేదు. ఇప్పుడు మనం అంటాం కలర్దేముందిరా, మనసు ముఖ్యం, కానీ రంగుదేముందిరా, మనసు ముఖ్యమని. సొలొమోను చూసింది షూలమితిలో ఆమె మనస్సును, ఆమె ఇతరుల ఎడల మాట్లాడే ఆ మృదువైన మాటలు. ఇప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. స్తోత్రం. నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ మాట ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసినట్లు ఉండాలి. ప్రేమ కనపడాలి నీ మాటల్లో. ఎదుటివారికి ఆదరణ కనపడాలా, ఎదుటివారిని ప్రోత్సాహపరిచేట్టు ఉండాలా.
నా మాట అంతేనండి, గరుగ్గా ఉంటుంది, నా మనసు వెన్నండి, మెత్తగా ఉంటుందండి అంటే ఈ దేవుని దగ్గర ఉడకవు, ఇవి దేవుని దగ్గర సెల్లవు. నువ్వు మెత్తని హృదయం కలిగి నీ మాటలు కూడా మెత్తగా ఉండాలి. కాబట్టి సొలొమోను రాజు తోట దగ్గరకు వచ్చిన ప్రతిసారి షూలమితి యొక్క నడవడిక, అందరి నడవడికలు చూశాడు, షూలమితి ఆయన కంటిలో పడింది. ఆయనకు చాలామంది రాణులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎలాగున్నారంటే ఆయన ఐశ్వర్యమును చూసి వచ్చిన వాళ్ళు. చాలామంది రాణులు ఉన్నారు, వాళ్ళు ఎలాగున్నారంటే మేమిది అని చూపించుకునేవాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. మేమిది, మా స్టేటస్ ఇది, మా చదువు ఇది, మా కులం ఇది, మా బలం ఇది, మా జ్ఞానం ఇది అని చూపించుకునేవాళ్ళు. కానీ షూలమితి అలా కాదు. షూలమితి ఏదైనా హార్ట్ఫెల్ట్గా చేస్తుంది, ఎవరితోనైనా మమేకమైపోతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా హత్తుకుంటుంది, ఎవరినైనా ప్రేమిస్తుంది, ఎవరికైనా ఆతిథ్యం ఇస్తుంది, ఎవరితో మాట్లాడినా గౌరవ మర్యాదలతో మాట్లాడుతుంది. వింటున్నారు అనుకుంటాను. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమె యొక్క మాట తీరు రాజును ఆకర్షించింది, ఆమె యొక్క ప్రవర్తన రాజును ఆకర్షించింది, ఆమె యొక్క విధి విధానాలు రాజును ఆకర్షించింది. ప్రియ దేవుని బిడ్డ, నీ రాజు అయిన యేసు క్రీస్తు నీ వైపు ఆకర్షణీయంగా మారేట్టు చేయాలి. నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ డైలీ యాక్టివిటీస్, నువ్వు రోజు చేసే దినచర్య, నువ్వు దినచర్య రోజు ఒకే టైంలో ఒకే పని చేసేట్టుగా నీ యాటిట్యూడ్ ఉండాలి. వీటన్నిటిని గమనిస్తాడు దేవుడు. సొలొమోను అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తే. షూలమితి అంటే ఎవరో కాదు, నేను లేదా నువ్వే. నీ డైలీ యాక్టివిటీని చూస్తాడు. నువ్వు ప్రజల మధ్య ఉంటాడు, తీసుకెళ్ళి నిన్ను పెట్టేది దేవుడే. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎట్టుందో చూస్తాడు, నీ మాట తీరు ఎట్టుందో చూస్తాడు. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు ఒకళ్ళు, ఆడు ఈడు అంటాడు, అది ఇది అంటారు. దేవుడికి అది నచ్చదు. ఎదురులను తృణీకరించి మాట్లాడతారు, ఆడెంతాడు బొత్తికెంత అంటారు. దేవుడికి అయి నచ్చు. నీ మాట తీరు ఆయనను ఆకర్షించేట్టుగా ఉండాలి, ఆయన చూపులు నీ వైపు త్రిప్పబడేట్టు ఉండాలి. ఎంతమందిలో నువ్వు ఉన్నా ఇదిగో ఈమె, ఇదిగో ఇతను అని ప్రభువు చూసేట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. అర్థమవునుగాక మీకు మాటలు. దేవుని మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డ, షూలమితి యొక్క యాటిట్యూడు సొలొమోనును ఆకర్షించింది. కాబట్టి సొలొమోను షూలమితితో ప్రేమను కలిగి ఉన్నాడు, ప్రేమయానము, ప్రేమించడం ప్రారంభించాడు. షూలమితి ప్రేమలో పడిపోయాడు. సొలొమోను, నీ ప్రేమలో ప్రభువు పడాలి, ప్రభు ప్రేమలో నువ్వు పడాలి, ప్రభువుని నువ్వు ప్రేమించాలి, ప్రభువుని నువ్వు ప్రేమించాలి. ఈ ప్రేమ నీకు లేనప్పుడు నువ్వు ఎన్ని కాలము ప్రార్థనకు వచ్చినా, ఎంతకాలము వాక్యం చెప్పినా, ఎంతకాలము పాటలు పాడినా, ఇదంతా నీ మెహర్బానీ కోసమే. నేను బాగా పాడతానని ప్రజల చేత అనిపించుకోవటానికి, నేను బాగా వాక్యం చెప్తానని ప్రజల చేత అనిపించుకోవటానికి, నేను క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనకి వెళ్తానని అనిపించుకోవటానికి, ఇది నీకు పనికొచ్చిద్దేమో కానీ దేవునికి చెల్లదు అసలు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. షూలమితిలాగా సొలొమోను మనసును తన వైపు తిప్పుకోగలిగిన నైపుణ్యం నీకుందేమో ఆలోచన చేయి. యేసుక్రీస్తు నీ వైపు చూడగలుగుతాడేమో చూడు, యేసు ప్రభువారు నిన్ను చూస్తాడేమో చూడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా కనులు ఆకాశము నుండి నరులను పరిశీలించును. దేవుడు చూస్తూ ఉంటాడు నిన్ను నన్ను. ఇదిగో ఈ అరగంట సమయం దొరికింది, ఇది ఎందుకు వేస్ట్ చేయాలి? డిజెస్ దినకర్ గారు బ్యాంకులో మేనేజర్గా చేసేవాడు. బ్యాంక్ మేనేజర్గా చేస్తున్న ఆయన ఒకరోజు ఉదయాన్నే రెడీ అయిపోయాడు. ప్రతిరోజు రెడీ అయినట్టే బ్యాంక్ వెళ్ళాలి, రెడీ అయ్యాడు. 9 గంటల అయింది, రెడీ అయ్యాడు. 10 గంటలకి ఆయన బ్యాంకుకి వెళ్ళాలి. ఆయన మధ్యలో జర్నీ ఒక అరగంట, ఇంకెంత ఉంటుంది? అరగంట ఉంటుంది. 9ంటికి రెడీ అయిపోయాడు. ఒకవేళ బయలుదేరి వెళ్తే 9:30కి వెళ్ళిపోతాడు. ఒక అరగంట బ్యాంక్ దగ్గర ఉండాలి. అప్పుడు దినకర్ గారికి దేవుడు ప్రేరేపించాడంట, ఈ అరగంట నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తావు, అక్కడికి వెళ్ళి ఖాళీకి ఎందుకు కూర్చుంటావు, నువ్వు ప్రార్థనలో కూర్చున్నాడంట. చప్పలు కూడా మైపరచండి. ఆ ప్రేరేపణ రంగానే దినకర్ గారు వెళ్ళి వాళ్ళ వంటగది, ఎవరైనా కింద నుంచి వెళ్ళాల్సిన వాళ్ళే, వాళ్ళమ్మ వండుకునే వంటగదిలోకి వెళ్ళి అక్కడే అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రేరేపించిన దేవుడు తన మీదకు తన ఆత్మను పంపించి ఆయనను అభిషేకంతో నింపాడు. నీకు కూడా సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయాలన్న ప్రేరేపణ కావాలి.
అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు కనపడతాడు మనకి. మధ్యాహ్న కాలం ముందు 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అదే టైంలో పేతురు గారు ఒక చోట ప్రసంగం చేశాడు, అయిపోయింది, భోజనం సిద్ధపరుస్తున్నారు. బాగా ఆకలి అవుతుంది పేతురికి. భోజనం చేయాలనుకున్న పేతురు రెడీ అవుతుంది. ఈ భోజనం రెడీ అయ్యే లోపు మనం ఎందుకు ఖాళీగా ఉండాలని పేతురికి దేవుడు ప్రేరేపించి ఆ ఇంటి మిద్ది మీదకి తీసుకెళ్ళాడు పేతురుని. అక్కడికి వెళ్ళి పేతురు ప్రార్థన చేస్తున్నాడు. మీరు భక్తుల చరిత్ర మీరు చూస్తే కొంత సమయం కూడా వ్యర్థం కాకుండా ప్రార్థన చేసే అనుభవంలో ఉంటారు. నీ అనుభవం కూడా అలాగ ఉండాలి. కాసేపు ఖాళీ దొరికింది, కాసేపు ప్రార్థన చేసుకుందాం, కాసేపు దేవుని బ్రతిమలాడుకుందాం. నన్ను నీ బిడ్డగా మార్చుకో ప్రభా, నీకు ఇష్టమైన రూపంలో నన్ను మార్చుకో ప్రభా. నేను నీ బిడ్డను ప్రభా. నా కోపాలు, నా ఆవేశాలు, నా ఇష్టాలు, నా కోరికలు ఇవి కాదు ప్రభా, నీ చిత్తమేంటో నాకు చెప్పు ప్రభా. కాబట్టి ఆ అరగంట వేస్ట్ చేయకుండా దినకర ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయనకి ఆ టయానికి అభిషేకం ఇచ్చాడు, ఆయనను గొప్ప సేవకునిగా అభిషేకించాడు. కాబట్టి నీ సమయం ఎలా దొంగిలించబడుతుంది, నీ దినచర్యను గమనిస్తాడు ప్రభు, నీ మాట తీరును గమనిస్తాడు. నువ్వు ప్రజలలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగ నడుస్తున్నావు గమనిస్తాడు. నిన్నైనా నన్నైనా ఎవరినైనా గమనిస్తాడు. నేను ఈరోజు పాస్టర్ని, ఒకప్పుడు నేను కరెంటు పని చేసుకున్నవాడిని, ఒకప్పుడు మీలాగా కూలినాలి పని చేసుకున్నవాడిని. మీకు 4 రోజులు పనికి వెళ్తే 10 రోజులు ప్రశాంతంగా బతుకుతారు. నేను ఏ రోజు పని చేస్తే ఆ రోజు పుట్టి తింటమే, తర్వాత పుట్టు ఉండదు నాకు. ఎందుకంటే ఆ రోజుకి అయిపోద్ది. నా ఎంపట 10 మంది ఉండేవాళ్ళు. నేను హోటల్లో ఖాతా పెడితే వీళ్ళు వెళ్ళి తెచ్చుకుని తినేసేవాళ్ళు. ఆ కష్టాలు బాధలన్నా పడ్డవాడిని. ఆ స్థితిలో నుండి నేను పాస్టర్ని అయ్యా. నేను పని చేసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి, అసలు వీడు ఎట్ట పాస్టర్ అయ్యాడు రా అంటారు. ఇంత సడన్గా ఎట్ట పాస్టర్ అయ్యాడు రా అంటాడు. నేను సడన్గా పాస్టర్ ఏం కావు. దేవుడు అన్ని విధాలా తర్పేదిస్తానే ఉంటాడు. చపలగడమైపరచాను. దేవుడు అన్ని విధాలా రెడీ చేస్తానే ఉంటాడు. ఎప్పుడంటే ఆయన మాట మనం వింటే. మనం కరెంటు పని చేసుకుంటున్నా ఆయన మాట వింటే, మనము పెయింట్ పని చేసుకుంటున్నా ఆయన మాట వింటుంటే, ఆయనకు లోబడే లక్షణం ఉంటే. కానీ ప్రజలకేం కావాలంటే మనలో ఉన్న తప్పులు కావాలి. ప్రజలకేం కావాలి చెప్పండి? మనలో ఉన్న వంకలు, మనలో ఉన్న తప్పులు. మనతో మాట్లాడుతున్నాడు, మన కాళ్ళ ఎంక చూస్తాడంట సామెత. మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మన కాళ్ళ ఎంక చూస్తాడు. కాళ్ళు వంకరయ్యా అంటే మన జీవితాన్ని చూస్తారు, నో ప్రాబ్లం. కానీ దేవుడు అయ్యి చూస్తాడు, మన తప్పులు కూడా చూస్తాడు. తప్పుల కంటే మెయిన్ ఏంటంటే నీ ఇంట్రెస్ట్ ఏందో చూస్తాడు. ఇప్పుడు దేవుడు కూర్చోబెట్టి ఒకానొక రోజు, ప్రతిసారి మాట్లాడు, ఒకానొక రోజు కూర్చోబెట్టి ఇది నీకు అవసరమా అంటాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నన్ను రెడీ చేసిన దేవుడు నిన్ను కూడా రెడీ చేస్తున్నాడేమో. నన్ను సేవకు పిలుచుకున్న దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడేమో. ఆయన నిన్ను సమాజంలో బయట ప్రజల మధ్య నిన్ను రెడీ చేస్తున్నాడేమో. ఆయన నిన్ను రెడీ చేయాలంటే ఆయనకు లోబడే తత్వం, ఆయన మాట వినే తత్వం, ఆయనను ప్రత్యేకంగా ఆకర్షించే తత్వం. నువ్వు ఇతరులతో సంభాషించేటప్పుడు, వాళ్ళు అన్యులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళతో నువ్వు సంభాషించే ప్రతి సంభాషణ ఆయన చూస్తాడు. అలా చూసి 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 షూలమెత్తి ప్రేమలో పడిపోయాడు సొలొమోను. రాజు షూలమెత్తి ప్రేమలో పడిపోయాడు. మనుషులు ఏమన్నారంటే, అరే ఆ పనికి మాలింది దొరికింది రీడికా, ఆ నల్ల మొహం దొరికింది రీడికా, ఈడెంత తెలివి తక్కువడురా, వీడికి ఎంత ఔన్నత్యం ఉంది, వీడు ఎంత రాజు, వీడు ఎంత గొప్పోడు, ఈడెళ్ళిపోయి ఆమెను ప్రేమించడం ఏంట్రా అని ఎగతాళి చేస్తున్నారు. నిన్ను ప్రేమించిన నువ్వు ప్రార్థనకి వెళ్తుంటే నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒకవేళ ఈ ఆట అంటున్నారేమో, ప్రార్థనకి వెళ్తే సరే అమ్మ, ప్రార్థనకి వెళ్ళగానే సంబడమా, బైబిల్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు, ఏమంత పరిశుద్ధుడు, ఈడే పాటోడు, ఈడు అసలు ప్రార్థనకి వెళ్ళి ఎంతడాడనా, ఈడు పాస్టర్ అవుతాడా అని నిన్ను నన్ను ఎగతాళి చేస్తున్న జనం. ఆ రోజు షూలమెత్తిని చూసి ఎగతాళి చేసినట్టే ఈరోజు నిన్ను నన్ను చూసి ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు షూలమెత్తిని సొలొమోను ప్రేమించడమే కాకుండా ఆమెను రాణిగా చేసుకున్నాడు. రాణిగా చేసుకుని తీసుకెళ్ళిపోయి రాణి కోటలో పెట్టాడు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచాను. రాణి కోటలో పెట్టాడండి. నువ్వు నేను సమాజంలో కలుపు మొక్కల మధ్య బ్రతుకుతూ, బలురక్కసి చెట్ల మధ్య ఉంటూ, వ్యామోహాలతోనూ డమ్ము వ్యామోహంతో, కోపంతో, ఆవేశంతో, ఇలాంటి కర్కశంతో ఉన్న మనలను గమనించి, మనల్ని ప్రేమించి, మనల్ని హత్తుకుని తీసుకొచ్చి సంఘములో కూర్చోబెట్టాడు దేవుడు.
షూలమ్మితిని తీసుకెళ్ళి రాణి కోటలో పెట్టాడంటే నిన్ను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టాడు. నిన్ను నన్ను సంఘంలో కూర్చోబెట్టాడు. సంఘంలో కూర్చోగానే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒళ్ళు మండింది. ఆమె కూడా ప్రార్థనకి వెళ్ళిద్దా? ఆడు కూడా ప్రార్థనకి వెళ్తాడా? ఎత్తటోళ్ళు ప్రార్థన కూడా వింటాడా? ఒక ఆయన అన్నాడంట, ఆయన్ని వాడుకుంటున్నాడంటే అసలు ఆయన దేవుడో నాకు అర్థం కాలేదన్నాడంట నా గురించి. నా మీద చాలా ఉన్నాయి ఎలిగేషన్లు. ఒక యవనస్తుడు ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, పలానూరులో పలానా ఏరియాలో పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి గురించి ఏం చెప్పని. ఆడు ఒక పాస్టరు, ఆడేం పాస్టర్ అన్నాడంట. లేదండి, ఆయన దగ్గరికి కార్లు వేసుకుని వస్తున్నారు, ఆయన దగ్గర చాలామంది వస్తున్నారు, చాలా కార్యాలు కూడా జరుగుతున్నాయి అన్నాడంట ఈ యవనస్తుడు. ఆయన అన్నాడంట, ఆ వెళ్ళే వాళ్ళకి ఎట్ట బుద్ధి లేదో నాకు అర్థం కాలేదు అన్నాడంట. నిన్ను కూడా అలాగే అంటారు, నన్నే కాదు, నిన్ను కూడా అలాగే అంటారు నీ చుట్టుపక్కల వాళ్ళు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావంటే, నువ్వు ప్రార్థనకి వెళ్ళాలని ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ బంధువుల్లో ఎవరో ఒకళ్ళు నేను ఎగతాలు చేస్తారు. షూలమ్మితిని తీసుకెళ్ళి రాజకోటలో పెడితే అక్కడ ఉన్న రాణులు కానీ, అక్కడ ఉన్న ఉపపత్నులు కానీ, రాణుల దాసులు కానీ, యెరూషలేము పట్టణంలో ఉన్న యవనస్తురాళ్ళు వీళ్ళందరూ షూలమ్మితి మీద అక్కసు వెళ్ళ చేస్తున్నారు. సంఘంలో చేర్చబడ్డ నీ మీద నీ చుట్టుపక్కల వాళ్ళు అక్కసు వెల్లడి చేసినట్టు, సేవకు వచ్చిన నా మీద అక్కసు వెల్లడి చేసినట్టు షూలమ్మితి మీద అక్కసు వెళ్ళ చేస్తున్నారు. అసలు ఇది ఏమిటి? దీని కలర్ ఏంటి? దీని బతుకేంది? దీని బ్యాక్గ్రౌండ్ ఏంది? అసలు కనీసం కోటలో ఓడవటానికి కూడా పనికిరాంది ఇది. దీన్ని తీసుకొచ్చి రాణిని చేశాడేంది ఈయన? దీన్ని తీసుకొచ్చి రాణి కోటలో పెట్టాడేంటి అని రోజు ఆమెను ఎగతాళి చేస్తున్నారు. కుమిలిపోతుంది, కుంగిపోతుంది. నిజమే కదా, నా బతుకే పాటిది, నా కుటుంబం స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంది, నేను నిజంగా రాజుగారికి తగినదాననా? పోనీ తగినదాన్నైతే నన్ను తీసుకెళ్ళి ఇంకో చోట ఏడన్నా పెడితే బాగుండేది. రాణుల మధ్య తీసుకొచ్చి కూర్చోబెట్టాడు నన్ను, నేను ఏ పాటిదానని ఆమె కుమిలిపోతుంది. నువ్వు కుంగిపోతుంటావు చూడు, నువ్వు దిగులు చెందుతూ ఉంటావు చూడు. అయ్యో నా బతుకేంది, నా పరిస్థితి ఏంది, నేను చేసిన పాపపు బతుకేంది, నేను సేవకు వెళ్తానా, నేను సేవకు పనికి వస్తానా, నేను పనికి వస్తానా, నేను మందిరంలో ఉండగలుగుతానా, నా బతుకేంటని నిన్ను నువ్వు కుంగ తీసుకున్న పరిస్థితులు ఉన్నాయా? నిన్ను ఇతరులు కుంగ తీస్తున్నప్పుడు నువ్వు కూడా కుంగిపోయావా? ప్రభు ప్రార్థన అని వెళుతున్నాడు, ఏమి మేలు పొందాడు? ప్రార్థన అని వెళ్తున్నాడు, ఏమి మార్పు చెందాడు? ఇలాగా అందరూ మాటలతో నిన్ను గాయపరుస్తుంటే నువ్వు కూడా గాయపడి నువ్వు బాధపరుచుకుంటున్న పరిస్థితులు లేవా? నీలాగే షూలమ్మితి అంటే ఎవరో కాదు, నువ్వు నేనే. అలా కుంగిపోతున్న షూలమ్మితిలో ఆమెను ఎవరు ధైర్యపరుస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే ధైర్యపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. కుంగిపోతూ వాళ్ళందరూ అంటున్న మాటలకి ఈమె ఇంకా కుంగిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు ఆమెను ప్రేరేపించాడు. ఎందుకు నువ్వు కుంగిపోతున్నావు? నువ్వేమయ్యావో నీకు తెలియదా? నీ పరిస్థితి ఏందో నీకు అర్థం కదా? చెప్పు వాళ్ళకి. అప్పుడు షూలమ్మితి నోరు తెరిచి అంటుంది, నేను షారోను పొలంలో పూసిన పుష్పము లాంటి దాన్ని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. నేను షారోను పొలంలో పూసిన పుష్పం లాంటి దాన్ని. నా నలుపును చూసి నువ్వు నన్ను తిడుతున్నావా? నా కుటుంబంలో పేద కుటుంబం అని నన్ను తిడుతున్నావా? ఒకప్పుడు రోత బతుకు బతికానని నన్ను తిడుతున్నావా? కానీ నేను రెడీ అయ్యాను, నేను ప్రిపేర్ అయ్యాను, నేను చదువుకున్నాను, నేను జ్ఞానమును సంపాదించుకున్నాను. ఒక గొప్ప శిల్పకారుడి చేతిలో అందముగా చెక్కబడిన శిల్పమును నేను షారోను పొలములో చేర్చబడ్డాను. నిన్ను నన్ను తీసుకొచ్చి షారోను పొలమైన సంఘంలో చేర్చాడు. ప్రియులారా, ఎవరికి వాళ్ళమే బయట చూడండి నేను మంచి నీతిమంతుడిని అనుకుంటాం, ఎవరికి వాళ్ళమే అనుకుంటాం నేను చాలా మంచివాడిని అనుకుంటాం, ఎదుటోళ్ళందరూ తప్పుటోళ్ళుగా కనపడతారు. కానీ షారోను పొలముకు వస్తేనే అర్థమవుతుంది. షారోను పొలము అంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి. షారోను పొలములోకి వస్తేనే నీ లోపాలు నీకు కనపడతాయి. కీర్తనాకారుడు మోషేనే అన్నాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. నేను బైబిల్ చదువుతుండగా, నేను అనుదినము బైబిల్ చదువుతుండగా ఆ వాక్యములో నుంచి నువ్వు నాతో మాట్లాడుతుంటే నాలో ఉన్న పాపాల లిస్టు నాకు కనబడుతుంది.
ఏనాడన్నా నీకు అనిపించింది అలాగా? అసలు బైబిల్ చదివే అనుభవం ఎంతమందికి ఉంది? రోజుకు 3 అధ్యాయాలు చదివే వాళ్ళు ఎవరు చెప్పండి? ఆదివారం 5 అధ్యాయాలు చదివే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఏ మాట అడిగితే ఆ మాటకు తలదించేసుకుంటున్నారు. ఇంత వాక్యం ఎందుకు వినిపిస్తున్నారంటే మిమ్మల్ని అక్కడ ఉంచాలని దేవుడు అనుకున్నాడు. అంత స్థాయిలో మీరు భక్తులుగా తయారు చేయాలని దేవుడు అనుకున్నాడు. మీరు పట్టనట్టుంటే దేవుడు మాత్రం ఏమీ చేయలేడు. వాక్యం విన్న ప్రియమైన ఈ స్వరం వినపడుతుంది ఎవరిది అనుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుని స్వరం. ఈ స్వరము ఎన్ని విషయాలు మీకు తెలియజేస్తుంది. వీటన్నిటిలో మనము పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దినమునకు 3 అధ్యాయాలు చదవాలి, ఆదివారం 5 అధ్యాయాలు చదవాలి. అలా చదివితే 1 సంవత్సరంలో బైబిల్ పూర్తి అవుతుంది అని పెద్దలు పెట్టిన కండిషన్. ఆ క్రమంలో ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు పైకెత్తండి ఎవరైనా. రోజుకు 3 అధ్యాయాలు చదివేవాళ్ళు. మరి మీరు ఎందుకు మందిరానికి వస్తున్నారు? ఏం చూపించుకోవాలనుకుంటున్నారు మీరు? మీకు కూడా అనిపించే కదా, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నన్ను ఆదరిస్తున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడని. అంటే ఆయన చిత్తంలోనికి నువ్వు రాకుండా ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? ఎక్కడ ఈ వాక్యం ఇది? ఆ వాక్యం అటు చెప్పలేదు అసలు. నా చిత్తమును జరిగించేవాడినే నేను ప్రేమిస్తున్నాను అన్నాడే. ప్రభువును ప్రేమించేవాళ్ళు ప్రభు కార్యం చేస్తారు కదా. ఈ రోజు నుంచి అయినా మీరు ప్రారంభం చేయండి. 4 మాటలు ఎక్కడైనా వినపడతాయి, యూట్యూబ్లో వినపడతాయి. వాక్యాలు ఎవరైనా చెప్తారు, అది కాదు. వాక్యము నువ్వు చదువుతుంటే అద్దము దగ్గరికి వెళ్ళినట్టు అనమాట. నువ్వు వాక్యం చదువుతున్నావంటే అద్దము దగ్గరికి వెళ్తున్నట్టు. అద్దములోకి వెళ్ళే కొలది నీ ముఖంలో ఏమున్నదో నీకు కనపడుతుంది. నీ శరీరంలో ఏదైనా నీకు కనపడుతుందేమో కానీ నీ ముఖం మాత్రం నీకు కనపడదు. నీ ముఖం నీకు కనపడాలంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? అద్దం దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యము అద్దంతో పోల్చాడు వాక్యం. నువ్వు అనుదినము దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలా. నువ్వు ఒక మంచి క్రైస్తవుడు కావాలంటే, నేను విమర్శ చేయను, నువ్వు ఒక మంచి క్రైస్తవుడు కావాలంటే, నువ్వు నిజంగా దేవుని సొత్తైన బిడ్డగా బతకాలనుకుంటే ఈ రోజు నుంచి కాకపోయినా రేపటి నుండైనా నువ్వు ప్రారంభించు. ప్రతిరోజు ఉదయము 3 అధ్యాయాలు చదవకుండా నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఆదివారం ఖచ్చితంగా 5 అధ్యాయాలు. ఈరోజు డేట్ వేసుకుని నువ్వు బైబిల్ చదువు. నేను మొదట్లో క్రైస్తవంలోకి వచ్చినప్పుడు బైబిల్ మీద డేట్ వేసుకునేవాళ్ళం మేము. 24 గంటల్లో బైబిల్ పూర్తి చేసింది నేను. రోజు 3 అధ్యాయాలు చదువుతూ 5 అధ్యాయాలు చదువుతూ ఇలా కొన్ని సంవత్సరాలు చదివాను నేను. మా నాన్న ఒక రోజు అన్నాడు, రే అది ఎంత పుస్తకం రా, ఇంత పుస్తకము, ఆ పుస్తకాన్ని జీవితాంతం చదువుతారా మీరు? మీలాగా అంబేద్కర్ చదవాలనుకుంటే లండన్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఎంతకాలం చదవాలరా అన్నాడు నన్ను. ఈ చిన్న పుస్తకాలు చదవడానికి మీ జీవితాంతం పడుతుంది. లండన్లో ఉన్న గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ అంబేద్కర్ చదివాడరా, అవన్నీ చదవాలంటే మీలా చదివితే అంబేద్కర్ ఎప్పుడు చదువుతాడు అన్నాడు నన్ను మా నాన్న. నాకు అప్పుడు రోషంగా ఉండేవాడిని, నిజమే కదా బైబిల్ చదవడానికి ఎంత టైం పట్టిద్దని. ప్రతి నెల వారం రోజులు ఉపవాసం ఉండేవాడిని. ఇక అప్పుడు తీర్మానం చేసుకున్నాను ఒక రోజు నా మైండ్లో, నిజంగా బైబిల్ చదవడానికి ఎంత టైం పట్టిద్దని. ఒక టైం పెట్టుకున్నాను, బైబిల్ చదవటం ప్రారంభించా. మధ్యలో ఎక్కడన్నా భోజనానికి వెళ్ళినా, మధ్యలో అటు వాష్రూమ్కి వెళ్ళినా, మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళినా ఆ టైం లెస్ చేసి చదివితే 24 గంటల్లో బైబిల్ పూర్తి అయిపోయింది. 24 గంటల్లో బైబిల్ పూర్తి అవడానికి అప్పటికప్పుడు అవుతుంది. రోజు చదివే నడక ఉంటేనే అవుతుంది. అలా 2 సార్లు నేను పూర్తి చేశాను. ఈ రోజున మీతో నేను చెప్తున్న పాయింట్, దేవుని చూపులు నీ వైపు తిరగాలి. దేవుని ఆకర్షించేట్టుగా నీ యాటిట్యూడ్ ఉండాలి. నీ మాట తీరు, నీ ప్రవర్తన అంతా ఉండాలి. దాంతోపాటు బైబిల్ చదివే లక్షణం ఉండాలి. షూలమిత్ అంటుంది, నేను షారోను పొలములో పూసిన పుష్పము లాంటిదాన్ని. షారోను పొలం అంటే దేవుని సంఘము. స్తోత్రం కలుగును గాక. దేవుని సంఘములో నువ్వు పుష్పములాగా పూయాలి. అపోస్తల కార్యముల గ్రంథములో భోజనాలు వడ్డీయడానికి కావాల్సి వచ్చారు సంఘానికి. చూడండి ఎన్నో అధ్యాయం అది. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఆగండి.
అపోస్తల టైంలో రోజు సేవ ఉండేది. గుంపులుగా ప్రజలు వస్తూ ఉండేవాళ్ళు. రోజు దేవుని వాక్యం ఉండేది. రోజు వేల మంది బాప్తిసం పొందేవాళ్ళు. రోజు బోధ, రోజు బాప్తిస్మాలు. ఊళ్ళు వదిలిపెట్టి వచ్చేవాళ్ళు. అపోస్తలు ఏడున్నారని ఎత్తుక్కుంటా ఈ దేశాల నుంచి కూడా అపోస్తల దగ్గరకు వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు. సంఘంలో ఆదివారం భోజనాలు ఎందుకు పెట్టాం? ఒకళ్ళని చూసి కాపీ కొట్టామా? దేవుడు నాకు క్లియర్గా చెప్పాడు, భోజనాలు పెట్టకుండా పంపించొద్దని. ప్రతిరోజు భోజనాలు ఉన్నాయి. వేల మంది అపోస్తల టైంలో ఈ ప్రాంతమాడు ఆ ప్రాంతమాడు కాదు, అనేక ప్రాంతాల నుంచి, అనేక జాతులలో, అనేక దేశాలలో, గ్రీకులు వచ్చేవాళ్ళు, రోమియోలు వచ్చేవాళ్ళు, అన్ని దేశాలలో అపోస్తల దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకుని అక్కడ బాప్తిస్మాలు పొంది అందరూ కలిసి పంక్తులుగా కూర్చుని భోజనాలు తినేవాళ్ళు. చప్పలు కూడా మైపరచండి. మరి వేల మందికి భోజనం రోజు ఏడ వండుతారండి? మరి వేల మందికి భోజనాలు ఉండేవాళ్ళు. ఈ భోజనాలు వండితే ఒక పక్క అయితే మరొక పక్క భోజనాలు వడ్డించేవాళ్ళు కావాలా? ఎంతమందికి అండి? వేల మంది ప్రజలు. అపోస్తల కార్యాల్లో సంఘం ఆరంభంలో వేల మంది ప్రజలు వరుసనే పంక్తులుగా కూర్చునేవాళ్ళు. భోజనాలు ఉండేవాళ్ళు, వండుతూనే ఉండేవాళ్ళు. భోజనాలు వడ్డించేవాళ్ళు. ఈ వడ్డించే చోట ఏమైందంటే, నాకు తెలిసినోడైతే ఒక మొక్క ఎక్కువ వేస్తున్నా, నాకు తెలియనోడైతే ఒక పులుసు అట్ట గట్టి విసురుతున్నా. ఇట్లా విసురుతారు కదా ఒక్కొక్కళ్ళు, తినరా మా సొమ్ము అంత అన్నట్టుగా. అట్టటి వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో. ఈ ఇబ్బంది అయిన భోజనాన్ని కూర్చున్న కొంతమంది సరిగా భోజనం అందక, సరిగా కూర అందని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు 4-5 వారాలు, 10 రోజులు, ఒక నెల రోజులు, ఒక 2-3 నెలలు చూసి ఈ కంప్లైంట్ అపోస్తల దగ్గర తీసుకొచ్చారు. అయ్యా, మేము ఎప్పుడు భోజనాలు కూర్చున్నా మాకు పట్టెడు అన్నం పెడతలేదు, సరిగా అన్నం పెడతలేదు, ఇట్లా ఇసిరేస్తున్నారు, సరిగా కూర ఇట్లేదు, మమ్మల్ని సరిగా చూడలేదని చాలా కంప్లైంట్లు అపోస్తల దగ్గరికి వెళ్ళింది. పేతురుకి ఒళ్ళు మండింది. పేతురు లేచి అన్నాడు, అయ్యా, మేము మీకు భోజనం పెడతానికి ఉన్నామా, వాక్యం చెప్పడానికి ఉన్నామా? అంటే ఏంటంటే, సంఘంలో వాక్యం చెప్పేవాళ్ళు వేరు, చెప్పండి, భోజనాలు పెట్టేవాళ్ళు వేరు, పరిచర్య చేసేవాళ్ళు వేరు. మేము పరిచర్య చేయటానికి లేము, మేము వాక్య పరిచర్య చేయటానికి పెట్టుకున్నాడు దేవుడు. కాబట్టి మీకు భోజనాలు పెట్టాలనే సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఇప్పుడు మీరేం చేయాలంటే, సంఘములో పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు మరియు సంఘములో మంచి పేరు పొందిన వాళ్ళు. సంఘంలో నీకు మంచి పేరుందా? సంఘంలో ఒక మంచి పేరుందా? మరి మంచి పేరు ఎట్లా వచ్చింది? ఒక క్రమశిక్షణ భక్తితో వచ్చింది, ఒక మితంగా మాట్లాడితే వచ్చింది, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులని కలుపుకునే వాళ్ళతో వచ్చింది. ఎవరితోనైనా హద్దు మీరి మాట్లాడకుండా, చతురులాడకుండా ఆ ప్రేమతో మాట్లాడేవాళ్ళు అంటే, ఎస్, ఇతను మంచోడమ్మా. నువ్వు ఆలోచన చేసి సంఘంలో ఈమె మంచిది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. పేతురు అన్నాడు, సంఘంలో మంచి పేరు పొందినాడు. చదవండి, అక్కడ ఉన్న మాట చదవండి. అపోస్తల కార్యములు 6:3 చూడండి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పరచుకోండి. దేనికోసము? భోజనాలు పెడతానికి. ఆ 7 సంఘ పెద్దలు. ఇప్పుడు మన సంఘ పెద్దలు ఎవరంటే తాగుబోతులే. ఊర్లో పెత్తనం చేయగలిగినోడైతే అటు సంఘ పెద్ద. దేవుడు సొమ్ము తినేవాడు సంఘ పెద్ద. ఈ సంఘ పెద్దల లిస్ట్ ఎక్కడ ప్రారంభమైందంటే పరలోకంలో ప్రారంభమైంది. చప్పలు కూడా మైపరచండి. దేవుని సింహాసనం ఎదుట 24 పెద్దలు ఉంటారు. వాళ్ళు పరలోకంలో పెద్దలు. ఆ పోస్ట్ వాళ్ళది. సంఘములో అదే సిస్టం పెట్టాడు పెద్దలు. ఇజ్రాయేలీలో అదే సిస్టం పెట్టాడు పెద్దలు. ఇంటి పేరట పెద్దలను పెట్టాడు ఇజ్రాయేలులో. సంఘములో పెద్దలు. ఇప్పుడు భోజనాలు ఉండటానికి పెద్దలు ఎంతమంది? 7. ఎంత సంఘం అది? లక్షల కొలది సంఘం. స్తోత్రం. 50 మంది సంఘానికి పెద్దలు. లక్షల కొలది విశ్వాసులు చేరుతున్న సంఘములో 7 పెద్దలు. ఆ 7 పెద్దలకు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి.
ఏమి కావాలి? మొదట ఆత్మతో నింపబడాలి. నువ్వు సంఘములో దేవుని చేత గుర్తింపబడాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినంత వరకు దేవునిలో లెక్క ఉండదు నీకు అసలు. ఈ ఆదరణకరమైన మాటలు, ఈ ప్రేమలు, ఇవన్నీ ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే, నేను మంచివాడిని కనుక మంచివారి మీద తన సూర్యుడిని, చెడ్డవారి మీద తన సూర్యుడిని, కాబట్టి నీకు మేలు చేయడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను పలకరించడానికి దేవుడు ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఆ పలకరించినంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డవై అనుకుంటే అది నీ మూఢభక్తి. సత్యంలోకి వచ్చినోడే దేవునికి ఇష్టమైన వాళ్ళు. ఆ సత్యం ఏంటంటే మొదట క్రీస్తే ప్రభు అని నమ్మాలి. ఆ సత్యం ఏంటంటే మారు మనసు పొందాలి. ఆ సత్యం ఏంటంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. ఆ సత్యం ఏంటంటే నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఆ సత్యం ఏంటంటే నువ్వు సంఘంలో చేర్చబడాలి. ఆ సత్యం ఏంటంటే నువ్వు బైబిల్ చదవాలి. ఆ సత్యం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ సత్యం ఏంటంటే సంఘంలో నీకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. మనుషుల్ని ఏసరించుకుని అసురుకునే వాళ్ళు కాదు. ఎవరితోనైనా అన్న, అక్క, చెల్లి, తమ్ముడు భావనతో మాట్లాడేవాళ్ళు, అందరితో మమేకమయ్యేవాళ్ళు, మితముగా ఉండేవాళ్ళు, తన క్యారెక్టర్ను కాపాడుకునేవాళ్ళు, ఆత్మతో నింపబడి జ్ఞానంతో నింపబడి మంచి పేరు సంపాదించిన వాళ్ళు 7 కావాలి. అది మేము పెట్టాం, నువ్వే చెప్పుకో అన్నాడు పేతురు. కాబట్టి 7 ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. ఆ 7 అపోస్తలు అభిషేకించారు. దేని కొరకు? భోజనాలు పెడతానికి అభిషేకం అండి. సంఘ క్రమాలు మీరు తెలుసుకోండి. మీకు కష్టం వేస్తే చేయకూడదు, తప్పది. ఒక మనిషి ఒక మాట చెప్పినప్పుడు వినాలి. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు దేవుని ప్రేమతో చెప్పినప్పుడు వినకపోయినప్పుడు కొంచెం కష్టమైన మాటలు పడతాయి. దాన్ని బట్టైనా మీ బిహేవియర్ మారాలి. కేవలము భోజనాలు పెట్టడానికి ఆత్మతో నింపబడాలి. కేవలము భోజనం పెట్టడానికి జ్ఞానముతో నింపబడాలి. కేవలము భోజనం పెడటానికి మంచి పేరు సంపాదించాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు సంఘం. ఈ క్వాలిటీ ఉంటే చెప్పండి, వాళ్ళని 7 ఏర్పాటు చేసుకోండి. వాళ్ళని మేము అభిషేకించాలి. అంటే పరిచర్య చేయడానికి కూడా అభిషేకించాలి. అది సంఘక్రమం. కనుక 7 ఏర్పరచుకున్నాక వాళ్ళను అపోస్తలులు అభిషేకించారు. ఇప్పుడు భోజనాలు వడ్డించడానికి. మీ సంఘంలో ఎవర్రా భోజనాలు వడ్డించాలంటే వాళ్ళు అని ఏళ్ళు చూపిస్తున్నారు. ఎవరంటే 7 వాళ్ళ అధికులు. సంఘం కూడా వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మతో నడువు, నువ్వు సేవకునితో నడువు, నీకు కూడా సంఘంలో మంచి పేరు ఉంటుంది. చప్పలుడు మైపరుద్దాం. నువ్వు పరిశుద్ధాత్మతో నడువు, నువ్వు సేవకునితో నడువు, నువ్వు సేవకుని గౌరవించు, సేవకుని పక్షమనుండు. బైబిల్ సేవకుడు అంటే బైబిల్ మోసిన వాళ్ళు ఎంతమంది పాస్టర్లు అయ్యారు చూడండి. మీరు అయ్యారా లేరా? పాస్టర్ గారికి పరిచయం చేసిన వాళ్ళు ఎంతమంది గొప్పవాళ్ళు అయ్యారు చూడండి. అంటే దేవునితో నడుస్తూ సేవకునితో నువ్వు నడిస్తే ఖచ్చితంగా నీ ఆధిక్యత నీకు ఇస్తాడు. ఈ 7 తర్వాత ఏమారు చెప్పనా? సువార్థికులు అయ్యారు. భోజనాలు వడ్డించడానికి ఏర్పరచబడిన 7 తర్వాత కాలంలో సువార్థికులు అయ్యారు. అదే 8వ అధ్యాయంలో ఫిలిప్పు, సువార్థికుడైన ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పాడు. స్టెఫన్ అనే వ్యక్తిని హతసాక్షి అయ్యాడు. ప్రభువుని నమ్ముకున్నందుకు చంపేశారు. స్టెఫన్ ఏమన్నా మనకు తెలుసా? ఫిలిప్ ఏమన్నా మనకు తెలుసా? ఇంత అద్భుతమైనటువంటి సంఘం షారోను పొలంలో నేను పూసిన పుష్పం, అలా నేను రెడీ అయ్యానంటుంది షూలమితి. ఆ బలమైన స్టేట్మెంటు నీ గురించి నువ్వు చెప్పుకోగలుగుతావు లేదో ఈరోజు ఆలోచించాయి. నేను ఫలానా సంఘములో ఎదిగానండి, నేను ఫలానా సంఘములో ఆత్మీయంగా పుట్టానండి, నేను ఫలానా సంఘములో పరిశుద్ధాత్మతో నింపబడ్డానండి, నేను ఫలానా సంఘములో దేవుని చేతిలో చెక్కబడిన శిల్పమునండి, నేను ఒక అందమైన రూపము ఆత్మీయత కలిగిన బిడ్డనండి అని నువ్వు చెప్పగలిగే స్థితిని ఉంటే నువ్వు ధన్యుడు అంతే. షూలమితిని తిడుతూ ఉంటే, షూలమితి బాధపడుతుంటే దేవుడు ఆమెను బలపరిచాడు. నిన్ను తిడుతుంటే, నువ్వు బాధపడుతుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరిచి నీ స్థితి ఏంటో దేవుడు గుర్తు చేస్తాడు. ఇప్పుడు నువ్వు స్వరమిప్పు చెబుతావు, నేను ఫలానా సంఘానికి చెందినదాన్న. స్తోత్రం. నేను ఫలానా సంఘంలో పెరుగుతున్న మొక్కను, నేను ఫలానా సంఘంలో అంటుకట్టబడ్డాను ప్రభువుతో, నేను ఫలానా సంఘంలో పుష్పించుచున్నాను. షారోను పొలంలో పూస్తే ఏంటంట అనే మాట పక్కన వాయిస్ లేదాడ. షారోను పొలంలో పూసిన పుష్పం లాంటిదాను నువ్వు. యెరూషలేము కుమార్తెల నోరు షట్టప్ అయిపోయింది. నువ్వు కూడా
క్రీస్తుని అంటి పెట్టుకుని నడుస్తూ క్రీస్తులో నువ్వు ప్రకాశిస్తే నిన్ను బట్టి కూడా ప్రజలు షట్టప్ అవుతారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళ ముందు ఏం మాట్లాడకూడదు. వాళ్ళు బిలీవరు. నీ ముందు శత్రువులు ఆడుకునే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోవాలి. మన ముందు ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చేది, వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు అని. అందరికీ రాదు, కొంతమందికి వచ్చేది. ఒరే వీళ్ళ ముందు శత్రువు ఆడకూడదు, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారా, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి వాళ్ళ ముందు మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన ఇతరులలో కల్పించేట్టుగా నా ప్రవర్తన ఉండాలి. అది షారోను పొలంలో పూసిన పుష్పం అంటే. షూలమీతి మాట చెబితే యెరూషలేము కుమార్తెలు ఆమెను విమర్శ చేయటం మానేశారు. అంటే అక్కడి నుంచి ఇంకొక స్టెప్ దేవుడు ఆమెను పెంచాడు. ఇప్పుడు షూలమీతిని గురించి సొలొమోను చెబుతున్నాడు. బలురక్కసి చెట్ల మధ్య ఎలా ఉందమి? ఒల్లి పద్మము వలె ఉంది. స్త్రీలు ఎలాగున్నారంట అంటే ఇప్పుడు దేవుడు అంటే ప్రభువు షూలమీతిని మిగిలిన వాళ్ళను పోల్చి చెప్తున్నాడు ఒక మాట. షూలమీతిని తిట్టారు కదా యెరూషలేము కుమార్తెలు. షూలమీతికైనా కోపం వచ్చింది, రాజుకు కూడా కోపం వచ్చింది. రాజే కదా కావాలని కోరుకుంది, రాజే కదా కావాలని ప్రేమించింది, రాజే కదా కావాలని తీసుకెళ్ళి రాణి కోటలో పెట్టింది. ఆమెను కోటలో పెట్టినందుకు యెరూషలేము కుమార్తెలు ఈర్ష్యపడి ఆమెను రోజు తిడుతుంటే ఆమె నలిగి 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 ఒక రోజు నోరు విప్పింది పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. ఆమె విప్పితే సరిపోలేదు, ఇప్పుడు సొలొమోను కూడా మాట్లాడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రేమించిన ఆమెను నువ్వంటానికి నువ్వెవరివి? నేను హత్తుకున్న వాళ్ళని నువ్వంటానికి నువ్వెవరివి? నేను పరిశుద్ధపరిచిన వాళ్ళని పాపి అంటానికి నువ్వెవరివి అని దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుడు నీ గురించి మాట్లాడాలి. నేను పవిత్రపరిచాను, ఎస్ తప్పు చేశారు, తప్పు చేయలేదని నేను అన్ను, పాపం చేయలేదని నేను అన్ను, కానీ నా దగ్గరకు వచ్చి శరణు వేడుకున్నారు, నేను క్షమించాను, నా రక్తంతో కడిగాను, ఇల్లు పరిశుద్ధులు. దేవుడు పవిత్రపరిచిన వాడిని నేను అపవిత్రమని నువ్వు అనకూడదు. కాబట్టి రాజు ఇన్వాల్వ్ అయ్యాడు. నేను ప్రేమించిన ఆమెను మీరు తిడతారా అని అప్పుడు అంటున్నాడు. షూలమీతి ఎవరో తెలుసా? బలురక్కసి చెట్ల మధ్య ఉన్న ఒల్లి పద్మము లాంటిది. గట్టిగా చప్పట్లు మైపరచాను. బలురక్కసి చెట్లు ఎవరు? సూటిపోటు మాటలతో రకరకాలుగా ఇతర వ్యక్తులను హింసించే ఆ క్రూరమైన తోడేళ్ల స్వభావం కలిగిన మనుషుల మధ్య ఈమె ప్రశస్తమైనది, ఈమె ఒల్లి పద్మము లాంటిది, ఈమె చాలా గొప్పది అని షూలమీతిని గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, షూలమీతి ఎవరో కాదు, నువ్వు నేనే. నువ్వు ప్రభువుని నమ్ముకున్నాక నువ్వు అన్నిట్లో అణిగిమణిగి ప్రభు బిడ్డగా బ్రతుకుతుంటే నీ చుట్టుపక్కల నిన్ను ఎగతాళి చేసి నిన్ను క్రిటిసైజ్ చేసి నిన్ను ఇబ్బంది పెడుతుంటే ప్రభువు కలుగ చేసుకుని మాట్లాడతాడు, నేను పవిత్రపరుచుకున్నాను, నాకు ఇష్టమైన రూపంలోనికి నేను మార్చుకున్నాను, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, నేను అతన్ని నా బిడ్డగా అంగీకరించాను. మీరెవరు మాట్లాడటానికి? పాపం చేశాడు, పాపం చేశాడు, పాపం చేశాడు. ఎస్ పాపం చేశాడు, కానీ నా దగ్గరకు వచ్చి కడగబడ్డాడు, కానీ నా దగ్గరకు వచ్చి పరిశుద్ధపరచబడింది. మగ్దలేని మరియ, బేతనీయ మరియ పాపాత్మురాలు, పాపాత్మురాలు, పాపాత్మురాలు దుయ్యబట్టారు. ఎస్ ఆమె పాపాత్మురాలే, కానీ ఆమె నా దగ్గరకు వచ్చి కన్నీటితో నా పాదాలను ఏం చేసింది? కడిగేసింది. కాబట్టి నేను ఆమెను పవిత్రపరిచాను. స్తోత్రం. నేను పవిత్రపరిచినాక నువ్వు పాపాత్మురాలు అని అంటే నువ్వు లెక్క చెప్పాల్సి వచ్చింది. చప్పలుడమై పరచాను. నేను పరిశుద్ధపరిచినాక నువ్వు పాపాత్మురాలు అని అంటే నువ్వు లెక్క చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఆమె పవిత్రురాలే, అంతే. షూలమీతి పవిత్రురాలే, షూలమీతి గొప్పదే, షూలమీతి జ్ఞానవంతురాలే. ఎలాంటిదో చెప్తా. బలురక్కసి చెట్ల మధ్య, బలురక్కసి అంటే ముళ్ళ మొక్క, ఆ మధ్యలో ఒల్లి పద్మం వలె ఉంది. మనం ఎక్కడ పడేసిన క్రీస్తు బిడ్డలముగానే ఉండాలి. ప్రియదేవుడా, మనము ఎంత తగాదాల వాళ్ళ మధ్య ఆడే వాళ్ళ మధ్య ఉన్న మనము సమాధానమును కోరే వాళ్ళముగా ఉండాలి. తగాదాలంటే భయం కాదు, మనం ఎక్కడ సన్నిధిని పోగొట్టుకుంటామన్న భయం. ఒకరితో గొడవలు ఆడలేని పిరికోళం కాదు, మనకి సన్నిధి మిస్ అవుతుందేమోనన్న భయం. అలాంటి విధానంలో మనం ఉండాలని పరమగీతం మనకి నేర్పుతుంది. ఒకటి, షూలమీతి తన గురించి తాను స్టేట్మెంట్ ఇచ్చేంత ధైర్యం. రెండు, ఆమెను గురించి ప్రభువు చెప్పాలి. కోటాను కోట్ల దేవదూతల మధ్య పెద్ద సమూహము, పరిశుద్ధుల సమూహము, భూమి పుట్టినది మొదలుకొని తీర్పు దినము వరకు ఉన్న సమూహము, పరిశుద్ధ సమూహము మధ్య నీ పేరు పెట్టి పిలుస్తాడు ప్రభు. నీ పేరు పెట్టి పిలుస్తాడు, నీకు ఒక క్రొత్త పేరు ఇచ్చి పిలుస్తాడు. పిలిచి నీకు సన్ననార దుస్తులు ఇస్తాడు,
బహుమతులు ఇస్తాడు అక్కడ. ప్రకటనా గ్రంథం 19వ అధ్యాయంలోకి వెళ్ళండి, ముగించుకుందాం, ఈ వాక్యంతో ముగించుకుందాం. ప్రకటనా గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటనా గ్రంథం 19:8. ఆమె అంటే ఎవరు? షోలమితి. ఆమె అంటే ఎవరు? సంఘం. ఆమె అంటే ఎవరు? నువ్వు, నేనే. మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు ప్రభు. ముగిస్తా. మనల్ని పరలోకంలో నుండి తీసుకెళ్ళిపోయినప్పుడు కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు, 24 పెద్దలు ఉంటారు, 4 జీవులు ఉంటాయి. వాళ్ళందరూ మన వెనక చూస్తారు. భూలోకం నుంచి వచ్చిన పరిశుద్ధులు వీళ్ళేనంట. మహాశ్రమలు అనుభవించి కూడా క్రీస్తు కొరకు నమ్మకంగా నిలబడిన వాళ్ళు వీళ్ళేనంట. వీళ్ళని చూద్దామని వాళ్ళందరూ తొంగును చూస్తారు మన వైపు. కోటాను కోట్ల దేవదూతలు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నది. నువ్వు అనుకున్న ఈ పంచభూతములు, ఈ సృష్టి అంతా, కోటాను కోట్ల దేవదూతలందరూ దేవుని సముఖములో నువ్వు నిలబడుట చూడాలని ఆశపడుతున్నారు. నిత్య రాజ్యము చేరేటప్పుడు పరలోకములో నిన్ను తీసుకెళ్ళి ఆ కోటాను కోట్ల దేవదూతల సముఖములో భూమి పుట్టినది మొదలుకొని మనుషుడు అవతరించినది మొదలుకొని ఆ తీర్పు దినము వరకు ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, ఎవరైతే దేవుని కొరకు తమ జీవితాలను ఫలంగా పెట్టారో, ఎవరైతే దేవుని కొరకు ప్రాణత్యాగం చేశారో వారందరూ అక్కడ ఉంటారు. నేను చెబుతున్నా మీకు, హానోకును చూడొచ్చు, మెతుషేలను చూడొచ్చు, నోవాహును చూడొచ్చు, అబ్రామును చూడొచ్చు, యాకోబును చూడొచ్చు, ఇస్సాకును చూడొచ్చు, యోసేపును చూడొచ్చు, మోషేను చూడొచ్చు, ఏలియాను చూడొచ్చు, ఎలీషాను చూడొచ్చు. వీళ్ళందరూ అక్కడ ఉంటే వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటావు బిడ్డ. వాళ్ళందరిలో నువ్వు ఉంటావు. భూలోకంలో వీళ్ళ గురించి కదా మేము నేర్చుకుంది. భూలోకంలో వీళ్ళ గురించి కదా పాస్టర్ గారు చెప్పింది. భూలోకంలో వీళ్ళ గురించి కదా మేము బైబిల్లో చదువుకుంది. భూలోకంలో వీళ్ళని కదా మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంది అని నువ్వు ఆశ్చర్యపోతుంటే ప్రభు వాళ్ళందరిలో నీ పేరు పెట్టి పిలుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు పెట్టి పిలిస్తే నువ్వు ముందుకు వస్తే వాళ్ళందరిలో నీకు మెడలు సత్కరిస్తాడు. సన్ననార దుస్తులు, విలువైన దుస్తులు, నువ్వు చేసిన క్రియలన్నీ నీ మీద పెట్టి నీకు ఒక పోస్ట్ ఇస్తాడు, నీకు ఒక పేరు ఇస్తాడు, నీకు తెల్ల రాతి మీద నీ పేరు చెక్కుతాడు, జీవ ఫలము తినే అవకాశం నీకు ఇస్తాడు. షూలమితిని తీసుకెళ్ళి రాజకోటలో పెట్టడం ఒక ఎత్తు అయితే, రాజకోటలో పెట్టిన షూలమితిని గురించి సొలొమోను స్టేట్మెంట్ ఇవ్వడం ఒక గొప్ప సంగతి. నిన్ను సంఘంలో చేర్చడం ఒక ఎత్తు అయితే, సంఘంలో చేర్చిన నిన్ను పరలోకంలో చేర్చుకెళ్ళి నీ గురించి ప్రభువు సాక్ష్యం చెప్పటం ఒక ఎత్తు. అంత స్థాయిలో నీ గురించి ప్రభువు ఉన్నాడు. అది నీ పట్ల దేవుని ప్రణాళిక. నీ తలనొప్పి, నీ రోగాలు, నీ అప్పులు, నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టములు తీర్చటం కాదు ఆయన ప్రణాళిక. ఆ పరలోక పట్టణంలో దేవాది దేవతల సమూహములో, కోటాను కోట్ల లెక్కకు మించిన పరిశుద్ధుల సమూహములో నీకు సత్కారం చేయాలి, నీకు సన్మానం చేయాలి, నిన్ను గొప్పవానిగా చేయాలి. ఆ స్థాయిలోనికి నువ్వు రావాలంటే వినని స్వరం, వినని లోబడని తత్వమును నీకు సానబట్టాలి, నిన్ను చెక్కాలి, వాక్యము ద్వారా నేను హెచ్చరించాలి, వాక్యం ద్వారా నేను సరిచేయాలి. అందుకే నీకు లాట్ ఆఫ్ టైం, ఇయర్స్ మీద ఇయర్స్, సంవత్సరాల మీద సంవత్సరాలు, వారాల వెంబడి వారాలు నీకు దేవుని వాక్యము వివరంగా బోధిస్తున్నాడు. షూలమితి తన గురించి తాను చెప్పగలిగినట్టు నువ్వు చెప్పగలుగుతావు లేదో ఆలోచించేయి. నువ్వు పని చేసే ఏ ప్లేసో నాకు తెలియదు, ఆ ప్లేస్లో నేను దేవుని నమ్ముకున్న బిడ్డను నేను చెప్పగలుగుతావు లేదో చెప్పు. ఆ దమ్ము నీకుందో లేదో చెప్పు. నిన్ను చూసిన వాళ్ళు వీళ్ళు ప్రార్థనకి వెళ్తారని కొంతమంది అయినా నీ గురించి మంచి సాక్ష్యం చెప్పగలుగుతారో లేదు. అది షూలమితి క్యాపబిలిటీ. అలా చెబుతున్నప్పుడు సొలొమోను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిన్ను యాక్సెప్ట్ చేయాలి. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మీకు మేలు చేయడానికి దర్శనాలు ఇవ్వటం దాన్ని పక్కన పెట్టండి, అది కరెక్ట్ కాదు అసలు. అది కేవలం నిన్ను ఆదరించడానికి, ధైర్యపరచడానికి మాత్రమే. నీకు దర్శనం ఇవ్వటం అంటే నువ్వు సత్యంలోకి వచ్చినప్పుడే, నువ్వు వాక్య సత్యమును గ్రహించినప్పుడే, సత్యము చెప్పినప్పుడు దానిని విని దాని ప్రకారం నడుచుకున్నప్పుడే నీ పక్షమున దేవుని ప్రేమ ఉంటుంది. ఇది షూలమితి గురించి. ఇది పరమగీతం యొక్క అంతరార్థం. సొలొమోను భక్తుడు షూలమితి గురించి రాస్తూ సంఘము క్రీస్తు పట్ల ఉన్న చిత్తమును తెలియజేస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆ విధమైన నడవడిక మనలో ప్రారంభమవునుగాక. ఆ విధమైన క్రియాశీలత మనలో ప్రారంభమవునుగాక. తలమెచ్చబెట్టును. దేవుడు మనల్ని ఆ విధముగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఫలభరితంగా ఉంచునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక.